రీసెంట్గా 2024లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏసియా టైటిల్ విన్నర్ తను. సో తనతో మాట్లాడి తన జర్నీ ఏంటి అవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అచీవ్మెంట్స్ అన్నింటికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ రా. అసలు ఇప్పటివరకు మీరు ఎన్ని కిరీటాలని ధరించిండ్రు అన్నది చెప్పండి. నేను మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది 2018లో. డిస్క్రిమినేషన్స్ ఫేస్ చేయడం కానీ సొసైటీతో ఒక రకమైన ఫైట్ నడిచింది కదా, అసలు ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఇది నేను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని మీరు ఈరోజు ఇంత హైయర్ పొజిషన్లో ఉంటాను అనుకున్నారా? ఎట్లా అనిపిస్తుంది? మిగతా అందరు ట్రాన్స్ కమ్యూనిటీ లాగా నేను కూడా ఒక బెగ్గర్ గాను లేకపోతే సెక్స్ వర్కర్ గాను నా లైఫ్ మిగిలిపోతుందేమో అని. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మనం ఎందుకో విమెన్ని సెలబ్రేట్ చేయడంలో చాలా వెనుకబడ్డామని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో అది వాస్తవం అని కూడా మనం ఒప్పుకొని తీరాలి. అయితే ఇండిపెండెంట్గా ఉమెన్ ఉంటూ కూడా ఎన్నో అచీవ్మెంట్స్ని సాధించేసి అందరికీ ఇన్స్పైరింగ్గా నిలబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి ఒక ఇన్స్పైరింగ్ లేడీ దగ్గరికి నేను ఇప్పుడు వచ్చిన. అసలు మరి తన స్పెషాలిటీ ఏంటి, మనని ఎట్లా ఇన్స్పైర్ చేస్తుంది అన్నది తెలుసుకోవాలంటే ముందు మీకు నేను ఒక అక్కని పరిచయం చేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ చాలా బాగా తెలుసు హర్షిని మేకల అక్క. రీసెంట్గా 2024లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏసియా టైటిల్ విన్నర్ తను. సో తనతో మాట్లాడి తన జర్నీ ఏంటి అవన్నీ మాట్లాడదాం. హలో అక్క. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అచీవ్మెంట్స్ అన్నింటికి కంగ్రాచులేషన్స్. ఒక్కటి కాదు చాలా ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ రా. అన్నిటికంటే ముందు అసలు ఇప్పటివరకు మీరు ఎన్ని కిరీటాలని ధరించిండ్రు అన్నది చెప్పండి. నేను మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది 2018లో. 2018లో నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో రిప్రజెంట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్. అది ఇండియా లెవెల్ బ్యూటీ పేజెంట్. అందులో నేను ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తాను. అప్పుడు టాప్ 10 లిస్ట్లో ఉన్నాను, టాప్ 6గా ఉన్నాను. అట్ ద సేమ్ టైం మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అనే జ్యూరీ అవార్డు వచ్చింది. అప్పటి వరకు తెలియదు నా స్మైల్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందని. వాళ్ళ అవార్డు ఇచ్చిన తర్వాత అమ్మ ఇంత బ్యూటిఫుల్ స్మైల్ అని అవార్డు ఇచ్చారు, నేను ఎందుకు నవ్వకుండా ఉండాలని నవ్వు మోడలింగ్ కెరీర్ అక్కడ నుండి స్టార్ట్ అయింది. సో దాని తర్వాత నేను ముంబైలోనే మిస్ ముంబై, మిస్ దివా లైక్ మెనీ ఫ్యాషన్ షోల్లో రిప్రజెంట్ చేశాను. తర్వాత 2019లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అభిహార ఫ్యాషన్ షో కోసం వాక్ చేశాను. మోహన్ ఫౌండేషన్ త్రూ అభిహార ఫ్యాషన్ షోలో సెలబ్రిటీస్తో వాక్ చేస్తాను, లైక్ రేణు దేశాయ్ గారు, ఝాన్సీ అక్క, మెనీ పీపుల్. సో మోహన్ ఫౌండేషన్లో విశ్వక్ సేన్ గారు, ఇంకా మెనీ పీపుల్ వాళ్ళతో కలిసి వాక్ చేశాను. మల్తాయి స్టూడియోస్ నుండి మోక్ష్ గారు, ఆయన ఫ్యాషన్ షోస్కి షో స్టాపర్గా వాక్ చేశాను, డిజైనర్ వాక్ చేశాను, మెనీ వాక్ చేశాను. ఇలా మోడలింగ్ కెరీర్ అనేది బాగా వెళ్తుంది. మెనీ ఆర్వి ప్రొడక్షన్స్ వాళ్ళ త్రూ కూడా ట్రాన్స్జెండర్స్ ఒక ఫ్యాషన్ షో వేస్తే దానికి చేశాను. ఫ్యాషన్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం వాక్ చేశాను, మెనీ వాక్స్ చేశాను. సో రీసెంట్లీ 2024లో యూనివర్స్లో నేను ఇండియాని రిప్రజెంట్ చేయాలనేది నా డ్రీమ్ అనమాట. సో చిన్నప్పటి నుండి నా కోరిక బీయింగ్ ఏ ఇండియన్, నేను ఇండియాని అదర్ కంట్రీస్తో లైక్ యూనివర్స్లో వరల్డ్లో రిప్రజెంట్ చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనేది ఒక డ్రీము. ఆ డ్రీమ్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, బ్యాక్ సపోర్ట్ లేకపోవడం వల్ల చాలా డేస్ హోల్డ్ పెట్టుకున్నా. సో 2024లో నేను ఐ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024. అందులో నేను 3 టైటిల్స్ విన్ అయ్యాను. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 టైటిల్ విన్ అయ్యాను. సో అట్ ద సేమ్ టైం ఎలైట్ క్వీన్ యూనివర్స్ 2024 అనేది జ్యూరీ అవార్డు వచ్చింది. అట్ ద సేమ్ టైం మిస్ యూనివర్స్ ట్రాన్స్ పేజెంట్లో టాప్ 5th రన్నర్అప్గా నిలిచాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దస్. అసలు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్న హర్షిని వేరు. ఇంతకంటే ముందు డిస్క్రిమినేషన్స్ ఫేస్ చేయడం కానీ సొసైటీతో ఒక రకమైన ఫైట్ నడిచింది కదా, అసలు ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఇది నేను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని మీరు ఈరోజు ఇంత హైయర్ పొజిషన్లో ఉంటాను అనుకున్నారా? ఎట్లా అనిపిస్తుంది?
నెవర్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మీరన్నట్టుగా చిన్నప్పటి నుండి డిస్క్రిమినేషన్స్, బుల్లింగ్స్, హరాస్మెంట్స్, లైక్ వైలెన్స్, మెనీ థింగ్స్ ఫేస్ చేశాను. ఆపర్చునిటీస్ కోసం వెళ్ళినప్పుడు రిజెక్షన్స్, ఫెయిల్యూర్స్, నన్ను చిన్న చూపు చూడటము, నువ్వు ట్రాన్స్, నువ్వేం జాబ్ చేస్తావు, నువ్వు ట్రాన్స్, నువ్వేం అచీవ్ చేస్తావు అని మెనీ పీపుల్ యూస్ టు రిజెక్ట్. నాకు వన్స్ అపాన్ ఎ టైం అనిపించేది, ట్రాన్స్గా పుట్టడం నేను చేసిన తప్ప, నా లైఫ్లో సక్సెస్ లేదేమో, నా లైఫ్లో ఆనందం లేదేమో, మిగతా అందరు ట్రాన్స్ కమ్యూనిటీ లాగా నేను కూడా ఒక బెగ్గర్గాను లేకపోతే సెక్స్ వర్కర్గాను నా లైఫ్ మిగిలిపోతుందేమో అని నిరుత్సాహపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. మెనీ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్. బట్ నేను ఓటమిని అంత ఈజీగా అంగీకరించను. రిజెక్షన్స్ వస్తాయి లైఫ్లో, మెనీ రిజెక్షన్స్ వస్తాయి. డిసప్పాయింట్ అయ్యేదాన్ని, ఇంతేనా, బికాజ్ ఆఫ్ మై జెండర్ నేను రిజెక్ట్ అవుతున్నాను, ఎందుకు జనాలు జెండర్ని చూస్తున్నారు, టాలెంట్ని ఎందుకు చూడరు, నా ఇంట్రెస్ట్ని ఎందుకు చూడరు, నాకు చేయాలని ఆతృత ఉంది, ఆసక్తి ఉంది, నాకు టాలెంట్ ఉంది, నన్ను ఎందుకు భారత రాజ్యాంగం రచించినటువంటి మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో నుండి ఫండమెంటల్ రైట్స్లో ఈక్వాలిటీ రైట్ ఇచ్చారు. ఈక్వాలిటీ రైట్ ఏం చెప్తుందంటే కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ, అందరికీ సమానత్వం కల్పించాలని చెప్పారు. బట్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఐ గో జెండర్ డిస్క్రిమినేషన్ ఫాలో మీ, అంతే కదా. ఈక్వాలిటీ ఎక్కడొస్తుంది? ఈక్వాలిటీ అనే పదం చిన్నప్పటి నుండి ఒక పెద్ద పదంలా వినిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీవేర్ ఐ ఫైట్ ఫర్ మై ఈక్వాలిటీ, నా సమానత్వం కోసం, నా ఈక్వాలిటీ కోసం, ఆపర్చునిటీ కోసం, ఎడ్యుకేషన్ కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, ఎవ్రీథింగ్ నేను సమానత్వం కోసం ఫైట్ చేస్తూనే వచ్చాను. అలాంటి సిచ్యువేషన్స్లో నాకు విజయం వస్తుంది, సక్సెస్ వస్తుంది అనే హోప్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. బట్ మన మహానుభావులు చాలామంది చెప్పారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. అట్లా నేను కృషి పట్టుదల ఉంటే ఓటమిని అంగీకరించకుండా మనం ప్రయత్నం చేయటంలో, మన గమ్యం చేరుకునే మార్గంలో అలసిపోకూడదు, గివ్ అప్ ఇవ్వకూడదు అనేది నేను నేర్చుకున్నా. మా మమ్మీ నాకు టీచ్ చేసేవాళ్ళు, ఎప్పుడు నువ్వు గివ్ అప్ ఇవ్వకూడదు, ఫెయిల్యూర్ వచ్చినప్పటికి కూడా నిరుత్సాహపడకూడదు. పెద్దవాళ్ళు చాలా చెప్తూ ఉంటారు, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అంటారు. అలా నా ఫెయిల్యూర్స్ని నేను ఒక స్టెప్స్గా మార్చుకొని ఎదగటానికి ఉపయోగపడ్డాను. నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను ఇక్కడ, నేను ఎందుకు రిజెక్ట్ చేయబడ్డాను, నేను ఎందుకు ఓడిపోయాను అనేది దాంట్లో మెలకువలు తీసుకొని ముందుకు రావడం ప్రయత్నించాను. లైక్ స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి పడిలేస్తున్న కెరటం మెనీ ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటాయి ఈ స్లోగన్. నేను పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం, పడినా తిరిగి మళ్ళీ లేస్తున్నందుకు అన్నట్లుగా ఒక్కసారి ఓటమి వచ్చింది, రిజెక్షన్ వచ్చింది, గివప్ ఇవ్వకుండా ప్రయత్నించాను. ప్రయత్న సాధనలో నాకు లోపం లేదు, అందుకనే సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ నో. ఎందుకంటే ఒకప్పుడు సక్సెస్ అనేది చాలా దూరం ఉండే, వస్తుందన్న ఆశ కూడా లేదు. ఇప్పుడు సక్సెస్ వచ్చింది. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. హార్డ్ వర్క్ మనం చేసుకుంటూ పోతుంటే సక్సెస్ దానంతరం అదే వస్తుంది అనేసి ప్రూవ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బ్యూటిఫుల్ లేడీ, పైన లోపలైనా. అయితే విమెనే ఈ సొసైటీలో చాలా అణచివేతకి గురవుతున్నారు. అందులో ట్రాన్స్ పర్సన్స్ అయితే ఇంకా దారుణంగా. అట్లా ఈ నేపథ్యంలో ఇటు విమెన్కైనా ఇటు ట్రాన్స్ పీపుల్కైనా స్టడీస్ అన్నా లేకపోతే ఏదో ఒక ఫీల్డ్లో ఎక్సలెన్స్ని సాధించాలంటేనే చాలా ఛాలెంజెస్ వస్తాయి. మీరు హెచ్ఆర్, యాంకర్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, మళ్ళీ థియేటర్ ఆర్టిస్ట్గా ఉండడం అంటే నార్మల్ విషయం కాదు. అండ్ మోడలింగ్ చేస్తున్నారు, మీ పైన పుస్తకాలు వస్తున్నాయి, మీ గురించి చాలామంది చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడుకుంటున్నారు కదా. మళ్ళీ మీరు ఎడ్యుకేషనలిస్ట్ చెప్పాలంటే, అంతగానం చదువుకోవడానికి, ఇవన్నీ మేనేజ్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అండ్ మీ చదువు ఇంత దూరం నాన్ స్టాప్గానే సాగిందా? అసలు ఎక్కడ బ్రేక్స్ లేవు? డిగ్రీ తర్వాత 1 year బ్రేక్ ఉంది అంతే. ఇంకా అసలు ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకున్నారు? సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు. వన్ అండ్ ఓన్లీ మై స్ట్రెంగ్త్, మై ఇన్స్పిరేషనల్, నా బ్యాక్ బోన్, మై సపోర్ట్, ఎవ్రీథింగ్. ఈరోజు నేను మీ ముందు ఇలా కూర్చొని ఇంటర్వ్యూ ఉన్నాను, సక్సెస్ అయ్యానంటే బికాజ్ ఆఫ్ మై మదర్. షీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ నా లైఫ్లో. నాకు సక్సెస్ ఇచ్చింది మా అమ్మాయి. ఎందుకంటే చిన్నప్పటి నుండి స్కూల్స్లో, కాలేజెస్లో బుల్లింగ్స్ జరిగినప్పుడు, హరాస్మెంట్స్ జరిగినప్పుడు మెనీ టైమ్స్ ఐ యూస్ టు సే, అమ్మ నేను స్కూల్కి వెళ్ళను, నేను చదువుకోను,
వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, నన్ను డిఫరెంట్ పేర్లతో పిలిచి నవ్వుకుంటున్నారు అని చెప్పినప్పుడు మై మదర్ యూస్ టు గైడ్ మీ. లైక్ ఎవరి కోసం నువ్వు చదువుకోకూడదు, నీ కోసం నువ్వు చదువుకోవాలి, నీ భవిష్యత్తు కోసం చదువుకోవాలి. ఇప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళే కొంతకాలం తర్వాత నీ సక్సెస్ చూసి, నీ చదువు చూసి నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు వాళ్ళు నవ్వారు, వాళ్ళు ఏడిపిస్తున్నారని స్కూల్ మానేస్తే జీవితాంతం అదే నవ్వుల పాలుగా అదే నవ్వుల్ని అనుభవిస్తూ బ్రతకాల్సి వస్తుంది. అదే నువ్వు ఆ నవ్వుల్ని ఎదుర్కొని స్కూల్కి వెళ్ళి చదువుకున్నట్లయితే ఆ నవ్విన వాళ్ళే తర్వాత నీ క్లాప్స్ కొడతారు, అప్రిషియేట్ చేస్తారు. ఇది జరిగింది నా లైఫ్లో. షీ ఈజ్ ద పర్సన్, మా మదర్. అలా నేను డిగ్రీ వరకు అలా డిస్క్రిమినేషన్తో చదువుకున్న తర్వాత, డిగ్రీ తర్వాత నేను ఐ లాస్ట్ మై కంట్రోల్. అంటే నేను అమ్మాయిగా మారాలి, కంప్లీట్ ఫీమేల్ అవ్వాలి, ఐ కాంట్, అంటే ఇంకా నేను అబ్బాయి డ్రెస్లో నేను నటించలేను, అబ్బాయి శరీరంలో నేను నటించలేని అని ముంబై పారిపోయాను, అమ్మకి ఎవరికి చెప్పకుండా. పారిపోయి రావటం, అంత కొంచెం బ్రేక్ తీసుకోవటం వల్ల నాకు 1 year, అంటే నేను నా లైఫ్లో సప్లిమెంటరీ రాసిన ఎగ్జామ్ లేదు. ఓకే. ఎవ్రీ సబ్జెక్ట్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యేదాన్ని. అలా సప్లిమెంటరీ నా జీవితంలో ఒక్క సబ్జెక్ట్ కూడా రాయలే. ఫస్ట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు సప్లిమెంటరీ ఎగ్జామే రాయలేదు. నా డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా ఏ ఇయర్కి ఆ ఇయర్ క్లోజ్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లా కష్టపడి చదువుకునేదాన్ని. కాకపోతే డిగ్రీ తర్వాత 1 year నేను పీజీ ఎంట్రన్స్ రాయటానికి నాకు అవైలబుల్ లేక నేను ముంబై పారిపోయి అమ్మాయిగా మారని రావటం వల్ల 1 year బ్రేక్ వచ్చింది. 1 year బ్రేక్లో నేను పీజీ చేశాను, ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది. ఇప్పుడు సక్సెస్కి తోడెవరంటే నాకు ఎవరు లేరు. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి నేను కెరీర్లోకి ఎంటర్ అయిన టైంలోనే ఐ లాస్ట్ మై మదర్. సో అమ్మ చనిపోయింది, తర్వాత ఐ బికేమ్ ఎలోన్. ఐ వెంట్ ఇన్ డిప్రెషన్, సూసైడల్ దాకా వెళ్ళాను, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను, అమ్మ లేకుండా బ్రతకలేను అనుకున్నాను. ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయాను. టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు కదా, లైక్ అలానే ఒక 6 months 1 year నేను ఆ డిప్రెషన్లోనే అట్లా ఉండి ఆ ట్రోమాల నుండి బయటకు రావడానికి మచ్ మోర్ టైం, చాలా టైం తీసుకున్నాను. తర్వాత ఐ స్టార్టెడ్ నా కెరీర్ మీద నేను ఫోకస్ చేయటం. అమ్మ ఫిజికల్గా నా దగ్గర లేకపోయినప్పటికీ కూడా అమ్మ ఇచ్చినటువంటి మోటిఫికేషన్, అమ్మ కష్టపడి కూలి పని చేసి, మా మదర్ ఫాదర్ బోత్ ఆర్ ఇల్లిటరేట్, అంటే వీఆర్ ల్యాండ్లెస్ బాండెడ్ లేబరర్స్ ఫ్యామిలీ. అంటే ఎవ్రీడే పొలం పనికి కూలి పనికి వెళ్తేనే తిండి లేనంత పేద కుటుంబంలో పుట్టాను నేను అనమాట. అమ్మ అంత రోజు కూలి పనికి వెళ్ళి పొలం పనికి వెళ్ళి నన్ను చదివించారు. ఆ చదువు వృధా పోకూడదు అనే ఉద్దేశంతో నేను నా కెరీర్ని బిల్డ్ చేసుకోవడంలో ప్రయత్నించాను. సో మెనీ రిజెక్షన్స్ తర్వాత నేను మల్టిపుల్ సెక్టర్స్లో మీరు అన్నట్టుగా నా కెరీర్ స్టార్ట్ అయింది ఎకనామిక్స్ లెక్చరర్గా. ఇది అస్సలు తెలియదు నాకు. ఓకే. ఏ కాలేజీలో అయితే ఇంటర్ నుండి డిగ్రీ వరకు చదువుకున్నాను, సేమ్ కాలేజీలో నేను 2 years ఎకనామిక్స్ లెక్చరర్గా వర్క్ చేశాను. సో ఆ ఎకనామిక్స్ లెక్చరర్గా చేస్తున్న టైంలోనే ఐ లాస్ట్ మై మదర్. తర్వాత ఇక జాబ్ మానేస్తాను, ఆ డిప్రెషన్లో ఆ ట్రోమాలో జాబ్ మానేస్తాను. తర్వాత నేను ముంబైకి షిఫ్ట్ అయ్యాను. ముంబైకి షిఫ్ట్ అయిపోయి అక్కడ కెరీర్ స్టార్ట్ చేస్తాను ట్రాన్స్జెండర్స్ ఎన్జిఓలో. స్టార్టింగ్ త్రివేణి సమాజ్ వికాస్ కేంద్రంలో వర్క్ చేస్తాను, దాని తర్వాత సేవా నికేతన్లో వర్క్ చేశాను. సో దాని తర్వాత ఐఎమ్ డన్ మై ట్రాన్సిషన్, కంప్లీట్ ఫీమేల్ సర్జరీస్ చేయించుకొని ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ సెక్టర్కి వచ్చాను. సాఫ్ట్వేర్లో హెచ్ఆర్గా వర్క్ చేస్తాను. హెచ్ఆర్గా వర్క్ చేసిన తర్వాత నేను మోడలింగ్లోకి ఎంటర్ అయ్యాను 2018లో. మోడలింగ్ కెరీర్లో ఎంటర్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను 2019లో. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 1 year కోఆర్డినేటర్గా వర్క్ చేస్తాను. ఉమెన్ సేఫ్టీ వింగ్లో చేశాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెలోగా వర్క్ చేశాను ఎక్స్‌కూడలి ఎన్జిఓతో. ప్రజెంట్గా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ చేస్తూనే ప్లస్ యాంకరింగు, యాక్టింగు, మోడలింగ్, ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుంటూ కెరీర్ ముందుకెళ్తుంది. సో వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరంటే మై మదర్. మా మదరు మోటివేషన్తో సపోర్ట్తోనే ఇక్కడికి వచ్చాను. అమ్మ చనిపోయిన తర్వాత నాకు మా ఫ్యామిలీ అంటే బ్రదర్ సిస్టర్స్ మోరల్ సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా ఎవరు యూ కెన్ డూ ఇట్ దిస్ టైప్ ఇది చేయొచ్చు అని సమ్ పీపుల్ బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రాకేష్ అని వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ తను ఉండేవాడు. హీ యూస్ టు గైడ్ మీ లైక్ నువ్వు అలా వెళ్ళు, ఇలా వెళ్ళు, యాంకరింగ్ ఫీల్డ్లోకి వెళ్ళు. తనే నాకు తీన్మార్ గారి న్యూస్ ఛానల్లో ఆయన ఆపర్చునిటీ ఇస్తారు ట్రాన్స్ వాళ్ళకి అని చెప్పి గూగుల్లో
లైక్ నెంబర్ ఎతికి ఇచ్చి కూడా నన్ను పంపించారు. లైక్ మెనీ ఫ్రెండ్స్, ఫ్యూ ఫ్రెండ్స్ అలా ఉన్నారు, సపోర్టివ్గా ఉండే ఫ్రెండ్స్ కొంతమంది ఉండే. అలా ఇంకా నా హార్డ్ వర్క్ ఇంకా ఏదో సాధించాలనే కోరికతోనే ఇట్లా వచ్చాను. అయితే సొసైటీలో ట్రాన్స్ పీపుల్ చాలా ఈజీగా, అంటే వాళ్ళని ఏం చేసినా ఏమన్నా ఎవరు పట్టించుకోరు అన్నది ఉంటుంది కదా, పోలీస్ కూడా పట్టించుకోరు అట్రాసిటీస్ మీద. సో ఈ ప్రాసెస్లో మీ జర్నీలో మీరు ఎప్పుడైనా హెరాస్మెంట్స్ని వైలెన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చిందా? ఎస్, చైల్డ్హుడ్ నుండి ఫేస్ చేయాల్సి వచ్చింది. లైక్ చిన్నప్పుడు నన్ను పిల్లలు ఇంటరాక్ట్ చేసేవాళ్ళు. లైక్ నీ చేతులు ఏంటి ఇలా మెత్తగా ఉన్నాయి, నీ బొగ్గలు ఏంటి ఇలా మెత్తగా ఉన్నాయి, నువ్వేంటి అమ్మాయిలా నడుస్తావు, నువ్వేంటి ఇలా నడుస్తావు, చాలా అరెస్ట్ చేసేవాళ్ళు. దే ట్రై టు లైక్ నన్ను ఏదో చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. బట్ ఐ నెవర్ గివ్ ఏ ఛాన్స్. లైక్ ఎప్పుడు అమ్మను వదిలిపెట్టి రాకుండా, స్కూల్ రాగానే ఇంట్లో రాకుండా, అలా చాలా హరాస్మెంట్స్ అయినాయి నాకు కొంతమంది నుండి, విలేజ్ నుండి కూడా. దాని తర్వాత నేను ఎన్జిఓ సెక్టార్కి వెళ్ళినప్పుడు కూడా ముంబైలో కొంతమంది టపోరీలు అంటారు, గ్యాంగులు అంటారు, రౌడీలు అంటారు, టపోరీలు అంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా నన్ను అరెస్ట్ చేయడానికి ముంబైలో ఒకసారి ఒక అబ్బాయి, నేను ఆఫీస్ నుండి వస్తుంటే బ్లేడ్ వాళ్ళేంటి గంజాయి తాగుతారు, చెరస్లు తాగుతారు, సంథింగ్ ఏదో అంటారు కదా, అవి తాగేవాళ్ళు, ఒక టీం అనమాట. నన్ను బ్లేడ్లు పట్టుకొనేసి నన్ను నా వెంటపడి వేధించి, నైట్ టైం వస్తున్నాను నేను ఏదో మీటింగ్కి వెళ్ళి, వెంటపడి వేధించి బ్లేడ్లు పెట్టి, నువ్వు మాతో ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే, లైక్ దే ట్రై టు రేప్ చేయాలి, నువ్వు నాకు కోఆపరేట్ చేయకపోతే బ్లేడ్లతో నిన్ను కోసేసి చంపేసి వెళ్ళిపోతాం. లైక్ అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. చాలా ఏడ్చుకున్నాను, భయము, ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుణ్ణే తలుచుకున్నాను, ఏదో నా తెలివితో ప్లీజ్ ఐ విల్ కోఆపరేట్, వెయిట్ అని చెప్పేసి ఏదో చెప్పేసి కోఆపరేట్ చేస్తున్నట్టు నటించి గట్టిగా తోసేసి పారిపోయి వచ్చేసాను. లైక్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మెనీ హ్యాపెన్స్ ఇన్ లైఫ్లో. యాజ్ ఎ ట్రాన్స్ కమ్యూనిటీలో ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా ఉమెన్స్కే ఈ సిచ్యువేషన్ జరగట్లా. ట్రాన్స్ పీపుల్ అనగానే సొసైటీలో ఒక అపోహ ఏమొస్తుందంటే దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్, దే మేడ్ ఫర్ బెగ్గింగ్ అని ఒక అపోహ ఉంటుంది. ట్రాన్స్ పీపుల్ కనపడగానే వీళ్ళు బెగ్గింగ్కో లేకపోతే సెక్స్ వర్క్ యూస్ చేసుకుందాం అనే లుక్ మారిపోతుంది. ఇప్పుడు మెనీ పీపుల్ ఐఎమ్ లుక్ లైక్ గర్ల్ కదా, మెనీ ఆడిషన్స్కి వెళ్ళాను, లేకపోతే మోడలింగ్ ఆపర్చునిటీస్కి వెళ్ళాను, జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్ళాను, ఫస్ట్ అమ్మాయి అనుకుంటారు, డీసెంట్గా మాట్లాడతారు. వెనెవర్ నేను ట్రాన్స్ ఉమెన్ అనగానే పైనుండి కిందకు చూస్తారు, టచ్ చేయడానికి ట్రై చేస్తారు, నవ్వుతూ మాట్లాడతారు, కాంట్రాక్ట్ తీసుకోవడానికి, ఫిజికల్గా యూస్ చేసుకోవడానికి పనికి వస్తుందా అనే దృష్టికోణం మారుతుంది. అది ఎప్పటికి మారుతుందో తెలియదు సొసైటీలో. మెనీ టైమ్స్ హ్యాపెన్స్ యూనో. ఇంటర్వ్యూస్ కోసం నేను జాబ్స్ ట్రయల్స్లో ఉన్నప్పుడు మెనీ పీపుల్ రిజెక్టెడ్. కొంతమంది జాబ్ లేదు కానమ్మా నేను నైట్కి వస్తాను నీతో కలవటానికి, లేకపోతే మనం అక్కడికి వెళ్దాం, మనం బీచ్కి వెళ్దాము, మనం అక్కడికి వెళ్దాము, లైక్ హోటల్కి వెళ్దాము, లాడ్జ్కి వెళ్దాము అని అడిగిన మనుషులు కూడా చాలామంది ఉన్నారు. మెనీ పీపుల్ నేను జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాం. అంటే వాళ్ళ దృష్టికోణం మారుతుంది. ట్రాన్స్ ఉమెన్ అనగానే వాళ్ళు చూసే విధానం, వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. ఎందుకు అలా థింక్ చేస్తున్నారో అర్థం కాదు. వీ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ లాగా చూడట్లేదు. అలాంటి మెనీ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్. ఫిలిం ఇండస్ట్రీలో నేను మెనీ టైమ్స్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు అమ్మాయి కదా, సో ఫిజికల్గా అమ్మాయిలు ఎట్లా ఉంటారో నువ్వు అట్లానే ఉంటావా, అమ్మాయికి ఏ పార్ట్స్ ఉంటాయి నీకు అలాంటి పార్ట్సే ఉంటాయా, లైక్ నువ్వు ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలవా, ఇలాంటి అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడగటము. అరెస్ట్ లైక్ ఇది వన్ టైప్ ఆఫ్ నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే, కమిట్మెంట్ అనే పదానికి మీనింగే మార్చేస్తారు. కమిట్మెంట్ అంటే వాడు బెడ్ మీద పడుకోవటం, నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే నీ క్యారెక్టర్ ఇస్తారు వాళ్ళతో. ఇలాంటి మెనీ ఇన్సిడెంట్స్ అండి లైఫ్లో చాలా అంటే చాలా ఫేస్ చేస్తాను. స్టిల్ గోయింగ్ ఆన్. అది అయితే ఇంత సాడ్నెస్ నుంచి మీరు ఒక్కసారిగా ఫ్యాషన్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వటము, అసలు మీరు ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్గానే ఉన్నారు కదా జర్నీ మొత్తము. మీకు గైడ్ చేసే వాళ్ళు మీరు అన్నట్టుగా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ అబ్బాయిలు అయ్యేప్పటికీ మీకు మేకప్లో హెల్ప్ చేయలేరు, డ్రెస్సింగ్లో హెల్ప్ చేయలేరు కదా. సో మీరు ఫస్ట్ టైం మోడలింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మేకప్కి సంబంధించి కానీ డ్రెస్సింగ్ కానీ అక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి, మనము అక్కడ ఏం సెన్స్ ఉండాలి అన్నవి ఎట్లా తెలిసినాయి? మరి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసిండ్రా? అంటే చిన్నప్పటి నుండి నాకెవరు హెల్ప్ చేయకపోయినప్పటికి కూడా నేను చూడగానే నేర్చేసుకుంటాను.
అమ్మాయి డ్రెస్సులు కానీ, డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ, జడలు వేయటం ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఇంట్లో దొంగతనంగా అమ్మ చీరలు కట్టుకోవటం, అక్క డ్రెస్సులు వేసుకోవటం, జడలు వేసుకోవటం, మా సిస్టర్స్కి జడలు వేయటం, వెన్ ఎవర్ ఐఎమ్ చైల్డ్ జడలు అల్లటము, ముగ్గులు వేయటం, మెహందీలు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండి నేర్చుకున్నా. కాబట్టి డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది. ఐ లవ్ స్టైలింగ్, లైక్ ఎంత స్టైల్గా రెడీ అవ్వాలి, ఏ డ్రెస్ వేసుకుంటే ఏ విధంగా హెయిర్ స్టైల్ వేసుకోవాలి, ఎటువంటి జ్యువెలరీస్ వేసుకోవాలి. ఐ యూస్ టు వేర్. నాకు అదే దాని మీద ఇది వేసుకోదు, దీని మీద అది వేసుకోదు కదా, నేను వేసుకొని చూసి నాకు సూటబుల్ అయింది, ఐ లుక్ బ్యూటిఫుల్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంటే ఐ వేర్. అది నాకు ఇష్టం. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. కొంతమంది నీకు అది సెట్గా నేను ఐ డోంట్ బిలీవ్. నాకు ఏది నచ్చితే నేను అదే వేసుకుంటాను. అది కాన్ఫిడెంట్ విషయంలో, అది స్టైలింగు, లుక్స్, డ్రెస్సింగ్ ఇవన్నిటి విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటా. మీరు అన్నట్టుగా స్టార్టింగ్ నాకు అసలు మేకప్ రాదు, మేకప్ వేసుకోవటం రాదు. స్టార్టింగ్లో ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ రాసుకోవటం పోవటం. ట్రాన్స్గా మారిన స్టార్టింగ్ కొత్తలో కూడా జస్ట్ కాటిక పెట్టుకునేదాన్ని, ఏం రాసుకునేది కాదు. పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ, కాటిక, స్టిక్కరు, లిప్టిక్ లేవు, లిప్ బామ్ లేవు, ఏం లేదు. జస్ట్ కంప్లీట్ న్యాచురల్గా ఉండేదాన్ని. లైక్ నువ్వు ఎలా న్యాచురల్గా ఉంటావో లైక్ అట్లా కంప్లీట్ న్యాచురల్గా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే మోడలింగ్ రంగంలో, ఫ్యాషన్లోకి వెళ్ళాము అంటే మేకప్ అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా టచ్అప్ అన్న వేసుకోవాలి. అట్లీస్ట్ స్టైల్గా కొంచెం ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోవాలి. నేను చూసి నేర్చుకుంటాను ఈజీగా. ఒకరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు, ఎక్కడ నేర్చుకోలేదు, ఎవరి మీద డిపెండ్ కూడా నేను అవ్వలేదు. చూసి పట్టేసి నేర్చుకోవటం అంటారు కదా, శారీస్ కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఎలా కట్టుకోవాలి అని ఎవరైనా కట్టుకున్నప్పుడు చూసి ఇట్లా చూసాననుకో వెంటనే నేను ట్రై చేసేస్తాను. చూసి నేర్చుకోవటం, డిఫరెంట్ స్టైల్స్లో కట్టుకోవటం. వాళ్ళు ఏదైనా డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకున్నాను అనుకో, ఆ టైప్ ఆఫ్ ఇంకా దానికన్నా ఇంకొంచెం డిఫరెంట్గా ఎలా నేను డిజైన్ చేసుకోవాలి, ఇంకా డిఫరెంట్గా ఎలా వేసుకోవాలి అనేది ఐ యూస్ టు నేను ఓన్గా క్రియేటివిటీ చేసుకొని వేసుకునేదాన్ని. మేకప్ ఏంటంటే స్టార్టింగ్లో నాకు రాకుండా ఫస్ట్ మోడలింగ్కి వెళ్ళినప్పుడు నేను ఓన్ మేకప్ వేసుకుని పోయాను. ఓన్ మోతగా వాళ్ళందరూ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులను పెట్టుకొని ప్రొఫెషనల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ లుక్. చూడటానికి చాయన్ కూడా లుక్ ఫేర్గా ఉండేవాళ్ళు. నేను చూడటానికి కొంచెం మరీ అంత నల్లగా లేకపోయినా కూడా ఉన్నా కూడా నా మేకప్ లేకపోవడం వల్ల ఫేస్లో ఫీచర్స్ అనేవి క్లియర్గా లేకుండే. తర్వాత వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ మోడలింగ్ అప్పుడు వాళ్ళ మేకప్ మ్యాన్ని ప్రొవైడ్ చేస్తారు. బిఫోర్ మేకప్ నా మేకప్కి వాళ్ళు వేసిన మేకప్కి హ్యూజ్ చేంజ్ ఉందన్నమాట. దట్ టైమ్ ఐ రియలైజ్డ్ నేను ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉండాలి, యాక్టింగ్లో, మోడలింగ్ ఉండాలంటే మేకప్ నెసరీ అని చెప్పేసి నేను మేకప్ ప్రోడక్ట్స్ కొనుక్కొని 1-2 సార్లు వాళ్ళు వేసింది చూసి ఫస్ట్ ఫౌండేషన్ వేసుకోవాలి, తర్వాత మేకప్ పౌడర్ వేసుకోవాలి, పైన ఐ మేకప్ వేసుకోవాలి, చీక్ కలర్స్, లిప్స్టిక్, ప్రైమర్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా వాడాలి, ఏది వాడాలి అనేది నేను చూసి నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా జస్ట్ టచ్అప్ చేసుకున్నాను. నేను ఫుల్ మేకప్ చేసుకుంటే లుక్ వేరే ఉంటుంది. జస్ట్ టచ్అప్ చేసుకున్నాను, చూసి నేర్చుకున్నాను అంతేకాని ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, ఎవరి దగ్గర ఇదేం చేసుకోలేదు నేను. ఓకే, ర్యాంప్ వాక్ చేయాలన్నా ఫ్యాషన్ వల్ల ఉండాలంటే చాలా వరకు హై హీల్స్, పెన్సిల్ హీల్స్ ఇవి మ్యాండేటరీగా ఉంటుంది కదా సిచ్యువేషన్స్లో. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేశారా? యాక్చువల్గా నా డ్రీము ర్యాంప్ వాక్ చేయాలి, లేకపోతే నేను స్టేజ్ మీద చూసుకోవాలనేది. బట్ నేను ఇక్కడ చాలామంది ఏంటంటే ఫ్యాషన్ రంగంలోకి వస్తున్నారు, మోడలింగ్లోకి వస్తున్నారు అంటే ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని మోడలింగ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ కోర్స్ నేర్చుకొని ర్యాంప్ వాక్స్ ప్రాక్టీస్ చేసుకొని కొరియోగ్రాఫర్ దగ్గర నేర్చుకొని వస్తూ ఉంటారనమాట. బట్ నేను ఎక్కడా చేయలేదు, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అప్పుడు నేను జాబ్ చేస్తుంటే, ఇప్పుడు ఫ్యాషన్ కాలేజ్కి వెళ్తే జాబ్ మానేయాల్సి వచ్చేది. జాబ్ మానేస్తే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, తిండి లేదు. అప్పుడు ఏం చేసేదాన్ని, జాబ్ చేసి వచ్చేదాన్ని. ఈవినింగ్ స్టార్టింగ్ నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఈవినింగ్ యూట్యూబ్లో చూసి అట్లా హీల్స్ కొనుక్కొని పెన్సిల్ హీలు పడుతూ లేస్తూ ఎన్నో దెబ్బలు ఉంటాయి నా కాళ్ళకి. పడుతూ లేస్తూ ర్యాంప్ వాక్ అనేది నేను ఓన్గానే నేర్చుకున్నా. ఎక్కడ ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేదు. నడుస్తూ ఇంకా ఆటోమేటిక్గా మనకి అలవాటు అయిపోయేది అనమాట. లైక్ అదే మనం క్యాట్ వాక్ లైక్ స్టేజ్ మీద వాక్ చేస్తే ఆ పెన్సిల్ హీల్స్ వేసుకొని నేను రోడ్డు మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అంటే మన ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా ప్రాక్టీస్లోనే నేను పర్ఫెక్ట్ అయిపోయాను అంతే. ఎప్పుడైనా అంటే ఇనీషియల్ డేస్లో మీరు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయా ఈ ఫ్యాషన్ వరల్డ్లో, మోడలింగ్లో? అప్పుడు
ఇనిషియల్ డేస్లో అంటే నాకు ఆపర్చునిటీస్ చాలా రాలేదు. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ మోడల్ వెళ్ళారు, ఈ లెవెల్కి వెళ్ళారు, ఇంటర్నేషనల్ పేజెంట్కి వెళ్ళారు, నేషనల్ పేజెంట్లో రిప్రజెంట్ చేస్తాము అంటే యాడ్ షూట్స్ కానీ, మ్యాగజైన్ షూట్స్ కానీ, మూవీలో ఆపర్చునిటీస్ కానీ మెనీ వస్తుంటాయి. బట్ ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీస్. నా ఓన్గా 1 or 2 వచ్చాయి. ఎవరో కొంతమంది పిలిచి గెస్ట్ స్పీకర్గా పిలిచి, గెస్ట్గా పిలిచి ఫెలిసియేట్ చేయటం, 1-2 చిన్న చిన్న షూట్స్ వచ్చాయి, కానీ అనుకున్నంత ఆశించినంత రాలేదు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్. అది ఒక వన్ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్గానే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే చాలా కష్టపడి, చాలా ఎక్స్పెన్సివ్ పెట్టుకొని, చాలా హార్డ్ వర్క్ చేసి ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేస్తే నాకు వచ్చింది ఏంటి? సమ్టైమ్స్ ఏమీ రాలేదు. రికగ్నైజేషన్ రాలేదు అనే ఒక బాధ ఉంటుంది, ఆపర్చునిటీస్ రావట్లేదు అనే ఒక బాధ ఉంటుంది. అదే వన్ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్గా నేను ఫీల్ అవుతూ ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వితౌట్ ట్రైనింగ్ నేను రిప్రజెంట్ చేసి టాప్ 10లో రాకుండా బాధపడిన సిచ్యువేషన్స్ లేవు. మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో టాప్ 6లో, టాప్ 10లో ఉన్నాను. మిస్ యూనివర్స్లో కూడా జ్యూరీ అవార్డ్స్తో పాటు టాప్ 5th రన్నర్గా నిలిచాను. మిస్ దివాలో రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాను. కాకపోతే ఒకటి డిసప్పాయింట్ అయ్యాను. ముంబైలో ఉన్నప్పుడు మిస్ దివా ఆర్ మిస్ ముంబై, ఐఎమ్ నాట్ షూర్, ఆడిషన్స్కి వెళ్ళాను ఫీమేల్తో పాటుగా. ఫీమేల్స్ దాంట్లో దే రిజెక్టెడ్ మీ. అప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఆ లుక్లోకి గాల్, నేను అమ్మాయి అయిపోయాను, నేను ట్రాన్స్గా అంటే అప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడు మనకి రీసెంట్గా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అది అరౌండ్ 2019-18 టైంలో, అది 18-19 టైంలో. అప్పుడు వెళ్తే ఫీమేల్స్తో పాటుగా నేను మిస్ ముంబై, మిస్ దివా రిప్రజెంట్ చేయడానికి వెళ్తే దే రిజెక్టెడ్. అది ఒక ఫెయిల్యూర్గా చాలా బాధపడ్డాను. తర్వాత నేను ఫీమేల్స్తో పాటు తర్వాత చేశాను చాలా. అదొకటి ఫెయిల్యూరు, కొన్ని ఆపర్చునిటీస్ ఫెయిల్యూర్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఫీమేల్తో కలిసి కంటెస్ట్ చేసినవి కూడా ఉన్నాయి అయితే. ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా, పర్సనల్గా మీకు ఎప్పుడైనా నేను కూడా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే బాగుండేది అనే రిగ్రెషన్ ఉందా? లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత సాధించినా నాకు ఏం ఆపర్చునిటీ రాలా. ఏ ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేకుండానే ఐ డిడ్ మచ్ మోర్ థింగ్స్ యాజ్ యూ సెడ్. బట్ నాకేమైందంటే, ఒకవేళ నేను ప్రొఫెషనల్ ట్రైనింగ్కి వెళ్ళి కోర్స్ నేర్చుకొని నా టైం స్పెండ్ చేసి డబ్బు స్పెండ్ చేసినా నాకు వచ్చే ఆపర్చునిటీస్ ఏం లేవు బికాస్ ఆఫ్ మై జెండర్. ఎంత ట్రైనింగ్ తీసుకొని, ఎంత డబ్బులు ఖర్చు ఫ్యాషన్ కాలేజీలో జాయిన్ అయినా కూడా ఆపర్చునిటీస్ వస్తాయనే నమ్మకం నాకు లేదు. కాబట్టి నేను రిగ్రెట్ ఫీల్ అవ్వట్లా. వాట్ ఎవర్ ఐ కెన్ డూ మై ఓన్, నా ఓన్గా నా స్వశక్తితో నేను చూసి నేర్చుకొని, ప్రాక్టీస్ చేసి నేర్చుకొని, ఆన్లైన్లో చూసి నేర్చుకొని హౌ మచ్ ఐ కెన్ డూ, నేను అది చేస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. రిగ్రెట్ ఫీలింగ్ అయితే లేదు. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మీరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఇంకా ఫెలో కంటెస్టెంట్స్తో కానీ, అప్పుడు ఎట్లాంటివి మీరు అబ్జర్వ్ చేసిండ్రు? అక్కడ వాళ్ళ స్టేట్స్ అంటే వాళ్ళ కంట్రీస్ ఏవైనా విషయాలు తెలుసుంటాయి కదా, అక్కడ ట్రాన్స్జెండర్ సిచ్యువేషన్స్ మీద ఏమైనా మీకు అర్థమైందా? ఎస్. అక్కడ కొన్ని కంట్రీస్లో, నాట్ ఎవ్రీ కంట్రీ అని చెప్పను, కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఎల్జిబిటిక్వై ఫ్రెండ్లీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఉండదు. ఆపర్చునిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనిపించింది కంపేరిటివ్ టు ఇండియా. కొన్ని కంట్రీస్లో, నాట్ ఎవ్రీ కంట్రీ, కొన్ని కంట్రీస్లో నాకు బాగా అనిపించింది. వాళ్ళ కంట్రీస్లో ఏమైతే స్పెషల్ ఉంటుందో అవి కొన్ని కూడా తెచ్చిచ్చారు. అక్కడ గిఫ్ట్లు కూడా ఉన్నాయి. నాకు కొన్ని గిఫ్ట్లు కూడా ఇచ్చారు కొంతమంది. మా కంట్రీలో చాక్లెట్ ఫేమస్, మా కంట్రీలో దిస్ ఫేమస్, మా ఇసురుకునేది ఫేమస్, లైక్ అలాంటివి చాలా గిఫ్ట్లు తెచ్చిచ్చారు. ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మెనీ కంట్రీ పీపుల్తో ఎట్ ఏ టైం ఇంటరాక్ట్ అవ్వటం అనేది ఫస్ట్ టైం నా లైఫ్లో. సో వాళ్ళ కంట్రీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది. సో దేర్ వాజ్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ గురించి తెలుసుకోవటము, ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీ, మంచిగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి వెరీ డిఫరెంట్. వాళ్ళు రైస్ తినరు మొత్తము. ఎందుకంటే మా ఫుడ్ టైంలో కలిసి లంచ్ చేయటం, కలిసి డిన్నర్, కలిసి బ్రేక్ఫాస్ట్ అందరం కలిసి తినేవాళ్ళం. మోస్ట్లీ కబుర్లు చెప్పుకుంటూ వీ లవ్ ఇండియన్ ఫుడ్ అని. ఇండియా ఫుడ్ని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు, కాకపోతే స్పైసీ తినరు వాళ్ళు ఎక్కువ. మనం కొంచెం స్పైసీ తింటాము, అదొకటి. ఇండియన్ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళు మా కంట్రీ ఇలా ఉంటుందని నేను మేజర్గా నేను నోటీస్ చేస్తుంది ఏంటంటే అక్కడ ఈక్వాలిటీ,
ట్రాన్స్ అనేది వాళ్ళకి LGBTQI పీపుల్కి డిస్క్రిమినేషన్ అని ఉండదు, ఆపర్చునిటీస్ ఈజీగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మన కంట్రీలో లాగా ట్రాన్స్ కమ్యూనిటీని వెలివేయబడిన వాళ్ళు లేకపోతే అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తారు మెనీ ప్లేసెస్లో. నాట్ ఎవ్రీ వన్, అందరినీ అన్న కొన్ని చోట్ల. కానీ అక్కడ ఏంటంటే జాబ్స్ చేసుకుంటూ నార్మల్ జీవితం, లైక్ ఒక సిస్జెండర్ పర్సన్స్ ఎలా ఉంటారో మేల్ ఫీమేల్స్ లైఫ్, అలానే నార్మల్ లైఫ్ లివ్ చేస్తూ ఉంటారు. ఐ లవ్డ్ ఇట్, చాలా బాగా అనిపించింది అది. ఇప్పుడు సిస్ ఫీమేల్ కంటే కూడా ట్రాన్స్ లేడీస్ ఎవరైతే ట్రాన్స్ విమెన్ ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ ఫెమినిటీని చూపించాలనుకుంటారు. చిన్నప్పటి నుంచి అమ్మాయి అవ్వాలనేదే వాళ్ళ గోల్ కదా. సో అప్పుడు వాళ్ళు చాలా వరకు శారీస్ కట్టుకొని ట్రెడిషనల్ లుక్లో ఉండడానికి ట్రై చేస్తారు. మన సినిమాల్లోనేమో ట్రాన్స్జెండర్ని విలన్ లాగానో లేకపోతే ఎక్స్పోజింగ్ అనో మిస్గా చూపిస్తారు కదా. అయితే మరి మీరు కంటెస్ట్ చేసేటప్పుడు బికినీ రౌండ్ ఉన్నది, మీకు కూడా చీరలు అంటేనే ఇష్టం అని నేను అనుకుంటున్నా. నాకు చీరలనే కాదు, నాకు స్టైల్గా వెస్ట్రన్ డ్రెస్సెస్ చాలా ఇష్టం. ఫ్రాంక్లీ సేయింగ్, ఇది ఫస్ట్ టైం వింటున్నట్లున్నావు నువ్వు. యా, ఎందుకంటే ఐ లవ్ ఫ్యాషన్. చిన్నప్పటి నుండి నేను స్టైల్గా ఉండాలి, హెయిర్ స్టైల్ నేను అసలు జడే వేసుకోను. జడ వేసుకుని ఎప్పుడు లూజ్ హెయిర్ వేసుకుంటా, క్లిప్ పెట్టుకుంటా, లేకపోతే సమ్ టైమ్స్ పోనీ వేసుకుంటా. వెరీ రేర్ పట్టు చీర కట్టుకున్నప్పుడు లేకపోతే పూలు పెట్టుకోవాలనుకున్నప్పుడు పూలు కూడా పెట్టి ఇంటికి వెళ్తే మా అక్క జడేస్తా పూలు పెడతా, అమ్మ నాకు వద్దు, నాకు ఇష్టం ఉండదు అంటూ ఉంటుంది. లైక్ నాకు ఫ్యాషన్గా ఉండటం ఇష్టం. చిన్నప్పటి నుండి వెస్ట్రన్ డ్రెస్లో స్కర్ట్లు వేసుకోవటం, జీన్స్లు వేసుకోవటం నాకు అలా ఇష్టం అనమాట, శారీస్ కన్నా కూడా. బట్ బికినీ రౌండ్ వచ్చినప్పుడు ఏంటంటే అది కంపల్సరీ, ఎందుకంటే అది ఫ్యాషన్ ఇండస్ట్రీ. ఎవ్రీ రౌండ్కి ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ మార్క్డ్. మన బిహేవియర్కి కూడా మార్క్స్ చేస్తారు, మనకు తెలియదు అక్కడ. మనం ఉండే ఆ 5 డేస్లో మన వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్, దానికి కూడా మార్క్స్ ఉంటాయి. అవి ఇంటర్నల్ మార్క్స్ అంటారు మేబీ, దానికి మార్క్స్ ఉంటాయి. ఇండోర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి మార్క్స్ ఉంటాయి. స్టేజ్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది, దానికి మార్క్స్ ఉంటాయి. బికినీ రౌండ్ వాకింగ్కి అంతే. షేమ్, మనం సిగ్గుపడుతూ దాచుకోకుండా నడిస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము. డ్రెస్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్, మన బ్యూటీ, మన వాకింగ్ ఇది మ్యాటర్. సో మన కాన్ఫిడెంట్ లెవెల్స్ని మనం చూపించాలి. డ్రెస్ అనేది ఓకే, ఎందుకంటే ఫిగర్ అంటే మన స్ట్రక్చర్ ఎలా ఉంది కంపారిటివ్ టు అదర్స్, స్ట్రక్చర్స్ కూడా మార్క్స్ వేస్తారు. మన స్ట్రక్చర్ విజిబుల్గా అంటే అన్ని కాస్ట్యూమ్స్లో విజిబుల్ అవ్వదు, శారీ కట్టుకుంటే మన స్ట్రక్చర్ విజిబుల్ అవ్వదు. కాబట్టి బాడీ విజిబుల్ కావాలి అంటే బికినీ కంపల్సరీ ఉంటుంది. ఏ మోడలింగ్ రంగం, ఇప్పుడు లైక్ సిస్జెండర్ ఫీమేల్స్ ఫెమినా మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్కి వెళ్ళిన వాళ్ళకి కూడా బికినీ రౌండ్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మన స్ట్రక్చర్ విజిబిలిటీ కోసం అనేది బికినీ రౌండ్ కంపల్సరీ ఉంటుంది, సిగ్గుపడకూడదు. సో నేను సిగ్గేం పడలేదు. స్టార్టింగ్లో ఫస్ట్ అమ్మో అనిపించింది మిస్ ఇండియా అప్పుడు. మిస్ ఇండియా 2018కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ కదా అది, మొన్నేం సిగ్గుపడలే. మిస్ యూనివర్స్కి వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్గా ఉండే, స్టార్టింగ్ కొంచెం సిగ్గుపడ్డాను. బికినీ రౌండ్ అయినప్పుడు, తర్వాత మామూలు టైంలో స్టేజ్ మీదకి వెళ్ళకుండా ఫోటోషూట్ అయినప్పుడు తీసేదాన్ని. తర్వాత నేను చిన్న షాల్ లాంటిది కట్టుకునేదాన్ని నడుముకి, సిగ్గుపడేసి, లైక్ అట్లా చున్నీ వేసుకునేదాన్ని పైన అట్లా సిగ్గుపడేసి. బట్ ఇప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా, లైక్ నన్ను నేను దాచుకునే ప్రయత్నం చేయకుండా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అది దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ యూనివర్స్ కదా, అది మన బ్యూటీని లైక్ మనమేమి ఎక్స్పోజ్ అనట్లా. ఇప్పుడు చాలామంది శారీస్ కట్టుకొని ఇంట్లో ఉండి, చాలామంది ఉమెన్స్ కానీ ట్రాన్స్ వాళ్ళు కానీ ఓవర్ ఎక్స్పోజ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చేయాలంటే భయం వేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఓవర్ ఎక్స్పోజ్ ఉంటుందంటే బ్రా మీద తీస్తున్నారు, బ్రా అండర్వేర్ మీద వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పెట్టే ఫీమేల్స్ ఉన్నారు, ట్రాన్స్ ఉన్నారు, మనం ఎన్నో చూస్తున్నాం ఇక్కడ. అలాంటిది ఉన్నప్పుడు మనం ఒక రిప్రజెంట్ చేస్తున్నాం, ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం యూనివర్స్లో. వీఆర్ గెటింగ్ మార్క్స్ ఫర్ అవర్ బ్యూటీ. మన బ్యూటీకి మార్క్స్ వస్తున్నప్పుడు అది తప్పదు అన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా, ప్రౌడ్గా నేను వాక్ చేస్తాను, అంతేకాని సిగ్గు ఫీల్ అవ్వలేదు. నేను కంపేరిటివ్ టు దిస్, దట్ ఈస్ ద వెరీ బెటర్. అయితే సరే, విజిబిలిటీ, స్ట్రక్చర్ విజిబిలిటీ అన్నారు, ఓకే. బాడీ మీద ఏమైనా మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, యా యా, అది మ్యాటర్ అవుతుందా?
అది వాళ్ళ ఇష్టం రా. బాడీ మార్క్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మేకప్తో కవర్ చేసుకుంటారు మెనీ పీపుల్. నాకు ఇక్కడ లెగ్కి ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ నేను దాన్ని మేకప్తో ఫౌండేషన్ వేసి కొంచెం కవర్ చేసుకున్నా అంతే. అంటే ఎవ్రీ వన్ కవర్ చేసుకుంటారు. లేదు నాకు ఇట్లానే ఉంది అంటే అది వదిలేసుకుంటారు. మార్క్స్ కౌంట్ చేస్తారంటే అది డిపెండ్స్ ఆన్ జడ్జ్. తన కాన్ఫిడెంట్ లెవెలు, తన వాకింగ్ స్టైలు, తన లుక్స్, తన స్ట్రక్చరే చూస్తారు కానీ మచ్చలు, నలుపు, తెలుపు ఇవి చూడరు. 99% ఐ థింక్ సో, నేను అనుకోవటం. మార్క్స్ ఇవేం చూడరు. స్ట్రక్చర్, మెయిన్లీ స్ట్రక్చర్ చూస్తారు, షేప్స్ చూస్తారు, స్ట్రక్చర్ చూస్తారు. అట్ ద సేమ్ టైం మన కాన్ఫిడెంట్ లెవెల్, వాకింగ్ ఎలా ఉంది, బికినీలో వాక్ ఎలా చేయగలుగుతున్నారు, సిగ్గుపడుతూ చేస్తాం వేరు, కాన్ఫిడెంట్తో చేయటం వేరు, అవి చూస్తారు. ఇప్పుడు మనం అప్రోచ్ అవ్వాలి అంటే వాటిలో పార్టిసిపేట్ చేయాలంటే మన పే చేయాల్సి ఉంటుందా, దానికి మనం పిఆర్లను మెయింటైన్ చేయాల్సి ఉంటుందా, దానికోసం ఆల్రెడీ ఫోటోషూట్స్ అంటే మీకు ఏమన్నా ఇబ్బందులు వచ్చి ఉన్నాయా, ఇవన్నీ షేర్ చేయండి ఆ జర్నీని. డెఫినెట్లీ రా, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంట్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ దేనికైనా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ పెట్టుకుంటారు. స్పాన్సర్స్ ఎక్కువగా దొరికితే రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. మేబీ వాళ్ళకి స్పాన్సర్స్ దొరకలేదు, స్పాన్సర్స్ తక్కువగా ఉన్నారంటే వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అమౌంట్ పెంచుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను మిస్ యూనివర్స్ డాన్స్కి రిప్రజెంట్ చేసినప్పుడు నేను 50,000 రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఎందుకంటే 5 days మనకి 5 star హోటల్లో అకామిడేషన్ ఇస్తారు, 5 star హోటల్ ఇస్తారు, కాస్ట్యూమ్స్ కొన్ని ఇస్తారు. లైక్ వాళ్ళు ఏంటంటే బికినీ ఇచ్చారు, శారీ ఇచ్చారు, ఇంకా కొన్ని కాస్ట్యూమ్స్, ఒక వెస్ట్రన్ డ్రెస్ ఒకటి ఇచ్చారు. లైక్ ఇలాంటి కాస్ట్యూమ్స్ ఇస్తారు. జ్యువెలరీస్ కొన్ని ఇచ్చారు. కాస్ట్యూమ్స్, జ్యువెలరీస్తో పాటు వాళ్ళు మేకప్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ 5 days మనం ఉన్నందుకు వాళ్ళే మేకప్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ అనమాట. రిజిస్ట్రేషన్ అమౌంట్లోనే ఎవ్రీథింగ్ ఉంటుంది. ఫోటోషూట్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ గోయింగ్ ఒక వీడియో షూట్ ఉంటుంది, ఒక ఫోటోషూట్ ఉంటుంది. మనం ఓన్గా చేసుకోవాలి. అది ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఫోటోషూట్ చేస్తారు మనకి. అన్ని కాస్ట్యూమ్స్ మీద, శారీ మీద ఫోటోషూట్ చేస్తారు, బికినీ మీద ఫోటోషూట్ చేస్తారు, సో గౌన్ మీద ఫోటోషూట్ చేస్తారు, అన్నిటి మీద ఫోటోషూట్ చేస్తారు. ఫోటోషూట్ రౌండ్ ఉంటుంది. ఫోటోషూట్ 1 dayకి ఫోటోషూటే పెడతారు మొత్తం 5 daysలో. ఫోటోషూట్ ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, ఫ్రీగా చేసి మనకు పంపిస్తారనమాట. సో అట్లా ఫోటోషూట్ చేస్తారు, వీడియోస్ ఉంటుంది, లైక్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. మనీ అయితే ఎక్స్పెన్సివ్. పిఆర్ అంటే నేను చేసుకునే వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, స్పాన్సర్స్ దొరికిన వాళ్ళు పిఆర్స్ని పెట్టుకుంటారు. నేను ఏ పిఆర్ని పెట్టుకోలేదు. నా ఓన్గా నేను తీసుకున్నాను. ఈవెన్ సింగిల్ రూపీ కూడా నేను ఎక్కడి నుండి స్పాన్సర్స్ని తీసుకోలేదు. స్పాన్సర్స్ నాకు ఎవరు ముందుకొచ్చి కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదన్నమాట. మొత్తం నా ఓన్ మనీ, నా ఓన్గానే అయింది. అయితే మీరు ఏ దాంట్లో అయితే పార్టిసిపేట్ చేశారో ఆ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా కలర్ డిస్క్రిమినేషన్ ఏమైనా ఉందా? ఐ నెవర్ సీన్, నేను చూడలేదు, నేను గమనించలేదు. ఎందుకంటే కొన్ని కంట్రీస్ లైక్ వెస్ట్ ఇండీస్ లైక్ వాళ్ళు కూడా వచ్చారు. దే లుక్స్ అంటే కలరు వాళ్ళు నల్లగా ఉంటారు. మనతో మనం కొంచెం బెటర్ వాళ్ళతో అనుకుంటే, మనం కంపేర్ చేసుకుంటే కలర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు. షీ వాజ్ ఇన్ టాప్ 10 లిస్ట్లో ఉంది. నేనేమి చూడలేదు అట్లా, కలర్ డిస్క్రిమినేషన్ చూడలేదు. ఓకే, మేబీ సమ్ పీపుల్ కెన్ డూ, ఐ థింక్, ఐ డోంట్ నో. బట్ నేను రిప్రజెంట్ చేసిన దాంట్లో అయితే మాత్రం నేను నోటీస్ చేయలేదు. నాకు ఒక పెద్ద పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే అక్క, మీ జర్నీని చూసిన తర్వాత జనరల్గా మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్ ఆంధ్రప్రదేశ్ ఒక అమ్మాయి గెలిచినా కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే అసలు మీరు ఇంత పెద్ద క్రౌడ్ని తెచ్చుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాని నిలబెట్టినప్పుడు, రిప్రజెంట్ చేసినప్పుడు కనీస ప్రచారం చేసే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే కమ్యూనిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది, ఈవెన్ ఫీమేల్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మాయి అవ్వాలనుకున్న ట్రాన్స్జెండర్గా మారినప్పుడు ట్రాన్స్జెండర్ అనడమే వేరే విషయం, అమ్మాయి అనడం. సో ఈవెన్ మేమంతా అంటే ఇప్పుడు మనం అంతా కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. సో ఎందుకు మరి ప్రచారం ఉండట్లేదు అనుకుంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు? బికాస్ ఆఫ్ జెండర్. మెయిన్లీ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఎవ్రీవేర్ ఉంది. ఎందుకంటే ఒక ఫీమేల్ ఇండియాని, ఫీమేల్ పర్సన్, సిస్ జెండర్ ఫీమేల్ మనకి ఇండియాని వేరే కంట్రీలో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్లో రిప్రజెంట్ చేస్తే గవర్నమెంట్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్.
ఫ్లైట్ టికెట్స్ కానుండి, ట్రావెల్ కానుండి ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ నేను రిప్రజెంట్ చేసినప్పుడు ఈవెన్ గవర్నమెంట్ నుండి సపోర్ట్ లేదు, లేక అప్రిషియేషన్ లేదు. ఆఫ్టర్ వెళ్ళి విన్ అయ్యి వచ్చిన తర్వాత కూడా నన్ను పిలిస్తే ఫెలిసిటేషన్స్ వాళ్ళు కూడా లేరు. మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి సోలాపూర్ యూనివర్సిటీ వాళ్ళు పిలిస్తే ఫెలిసిటేట్ చేసి నన్ను గెస్ట్గా పిలిచారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడ రికగ్నైజేషన్ లేదు. విత్ ఇన్ ద కమ్యూనిటీ, ఎల్జిబిటీ కమ్యూనిటీ నుండి మొబైరా ఫౌండేషన్ వాళ్ళు నన్ను పిలిచి ఫెలిసిటేట్ చేశారు. సమ్ పీపుల్, వెరీ ఫ్యూ, 1 or 2, 3 to 4 మెంబర్స్ మాత్రమే నన్ను రికగ్నైజ్ చేసి పిలిచారు. అంతేకాని గవర్నమెంట్ కానీ, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవ్వరు పిలిచి ఫెలిసిటేట్ చేయటం కానీ, ప్రౌడ్గా ఫీల్ అవ్వటం కానీ, నన్ను లైక్ ఎంకరేజ్ చేయటం కానీ, లైక్ అట్లీస్ట్ వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యారో లేదో కూడా నాకు తెలియదు. ఇలాంటివి అనేవి చాలా కొంచెం బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే అదే మీరు అన్నట్టుగా మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ అయిన వాళ్ళకి కూడా ప్రచారం ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, ఫినాన్షియల్ హెల్ప్ కూడా ఉంటుంది. ఈవెన్ ఐ డెంట్ గెట్, నేను మీ డబ్బులు అడగలేదు, లేకపోతే మీ నుండి సహాయం అడగలేదు, మీ టైం అడగలేదు, నేను నా కష్టంతో వెళ్ళొచ్చాను. బట్ అట్లీస్ట్ ఐ డెంట్ గెట్ రికగ్నైజేషన్. అట్లీస్ట్ రికగ్నైజేషన్ కూడా, అప్రిషియేషన్ కూడా చేయలేనంత బాధాకరమైన సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. నేను ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వన్, బట్ సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది, వాళ్ళు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా ఎందుకు ఉంది ఈ జనరేషన్లో కూడా. మనం 21st century జనరేషన్లో ఉన్నాం. 21st జనరేషన్లో కూడా ట్రాన్స్ అంటే ఇంత చిన్న చూపా అనిపిస్తుంది నాకు సమ్టైమ్స్. అది చిన్న చూపే, మేబీ జెండర్ డిస్క్రిమినేషనే. మెనీ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ, నా ఫ్రెండ్స్ కానీ ఉన్న వాళ్ళు, ఎందుకు నువ్వు ఇంత ప్రచారంలోకి రాలేదు, ఇంత అచీవ్మెంట్స్ చేసావు, ఇన్ని సాధించావు, అయినా కూడా నువ్వు ఎందుకు వెలుగులోకి రాలేదు, నీకెందుకు ప్రచారం రావట్లేదు, నీకెందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఆన్సర్ నా దగ్గర లేదు ఇప్పటికీ. ఆ తర్వాత మీ యాక్టింగ్ కెరీర్ గురించి కూడా, మీరు యాక్ట్ చేసే ప్రతి ప్రాజెక్టు వెనుక ఏదో ఒక సోషల్ కాజ్ కానీ, లేకపోతే ఒక యూనిక్నెస్ అనేది ఉంచుకుంటూ వస్తున్నారు, బాగా బ్యాలెన్స్డ్గా వస్తున్నారు కదా. మీరు అసలు వేటిలో యాక్ట్ చేశారు, మా ఆడియన్స్తో షేర్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇవన్నీ షేర్ చేయండి. బేసికలీ నేను థియేటర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది నా యాక్టింగ్ కెరీరు. అమన్ అహ్మద్ గారు డైరెక్టరు, ఆయన దగ్గర నుండి హిందీ ప్లేస్ చేశాను. బద్లావ్ అనే నాటకం చేశాను, ఫినిక్స్, రవీంద్ర భారతి, రమకాన్లో షోస్ చేస్తాను. ఆయన నుండి యాక్టింగ్ నేర్చుకున్నా. దాని తర్వాత జాన్ బషీర్ నా క్లాస్మేట్, నా ఫ్రెండ్, తన త్రూ కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను. తర్వాత యాంకర్ ఝాన్సీ మ్యాము, అక్క అనమంటారు తను, షీ ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఝాన్సీ అక్క తనే రాసి దర్శకత్వం వహించినటువంటి టిట్ ఫర్ టాట్ షోలో ఒక క్యారెక్టర్ చేశాను. అది మేము రంగభూమిలో అండ్ రవీంద్ర భారతిలో ప్లే చేసాము. ఇట్ వాజ్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఒక మూవీలో యాక్ట్ చేసినా కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అంటే వచ్చి చూసి నన్ను అప్రిషియేట్ చేస్తారు, లేకపోతే నాకు యూ డిడ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని నాకు చెప్తారు, నా ఇంటరాక్ట్ అవుతారనే నమ్మకం లేదు. బట్ మా ఝాన్సీ అక్క చేసినటువంటి ఆ ప్లేలో చూసినప్పుడు మెనీ పీపుల్ లైక్ తనిఖీల బర్ని గారు, ప్రకాష్ రాజ్ గారు, మురళీమోహన్ గారు, అడవిశేషు గారు, సుమంత్ గారు, మెనీ పీపుల్, ప్రియదర్శి గారు, మెనీ పీపుల్ వాళ్ళు నా ప్లే చూసి బాగా చేసావమ్మా అని. ప్రకాష్ రాజ్ గారి నోటితో, హీ ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హీరోయిన్స్నే మనం ఫ్యాన్ అనుకోలేము. నేను ప్రకాష్ రాజ్ గారికి ఫ్యాన్ అనమాట. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన వాయిస్ కానీ, ఐ లవ్ ఇట్. ఆయన బాగా చేస్తావు అని నన్ను అప్రిషియేట్ చేయటం, ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు అన్ఫర్గెటబుల్ మూమెంట్ అనుకోవచ్చు. నేను జీవితంలో మర్చిపోలేని ఇన్సిడెంట్స్ అవి కొన్ని ఉంటాయి అన్నమాట. అలా యాక్టింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాను థియేటర్స్లో. దాని తర్వాత నేను సీరియల్స్లో చేశాను. జెమినీలో అంతులేని కథ, జీ తెలుగులో అగ్ని పరీక్ష. దాని తర్వాత ఆహాలో ఆన్యస్ ట్యూటోరియల్స్ అని ఒక సిరీస్ ఉంది, ఆ వెబ్ సిరీస్లో కూడా ఒక క్యారెక్టర్ చేశాను. సో ఇంకా 2-3 మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్ చేశాను. 2021లో కృష్ణలంక మూవీ రిలీజ్ అయింది, అందులో పోలీస్ క్యారెక్టర్ చేశాను. తర్వాత సునీల్ గారి మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్గా బైరాజులపల్లి అనే ఒక మూవీలో సెకండ్ లీడ్గా చేశాను. సో హోప్ఫుల్లీ అది షూటింగ్ కంప్లీట్ అయింది, డబ్బింగ్ అయిపోయింది. సో మేబీ 1 or 2 monthsలో అది ఆడియన్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హోప్ఫుల్లీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో
ట్రాన్స్జెండర్ చూడాలి. బట్ ఇది రిలీజ్ అయితే పీపుల్ క్యాన్ రికగ్నైజ్ మీ, ఐల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అనే ఒక ఆశ ఉంది. నేను ఇన్ని చేసుకుంటూ ఇంత సక్సెస్గా వెళ్తున్నప్పటికీ కూడా ఆపర్చునిటీస్ అనేవి అంత ఈజీగా రావట్లేదు. చేతిలోకి వస్తున్నాయి, పోతున్నాయి ఆపర్చునిటీస్. ఇక్కడ కూడా ఒక బాధాకరమైన విషయం ఉంది. ఐ వుడ్ లైక్ టు షేర్. ఏంటంటే రీసెంట్గా నేను ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ కోసం ఆడిషన్కి వెళ్ళాను. ట్రాన్స్ క్యారెక్టర్ కోసం, మంచి క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్. వెళ్ళినప్పుడు ఆడిషన్ బాగా ఇచ్చావమ్మా, చాలా బాగా చేస్తావు నువ్వు, చాలా బాగుంది ఆడిషన్ అదంతా అన్నారు. తర్వాత ఓకే అన్నారు, అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. లాస్ట్ ఒక రోజు పిలిచి వర్క్షాప్స్ పెడదామా అది ఇది అన్నారు, అంతా అయిపోయింది. పిలిచి యూ లుక్ లైక్ ఏ గర్ల్, చాలా ఫెమినైన్గా ఉన్నావు, ట్రాన్స్ క్యారెక్టర్కి నువ్వు సూట్గా ఉన్నారు. అంటే ట్రాన్స్ క్యారెక్టర్కి ఎలా ఉండాలి? మస్క్లైన్గా ఉండాలి, అబ్బాయిలాగా ఉండాలి, గడ్డాల మీసాలు ఉండాలి, జుట్టు లేకుండా ఉండాలి, ఇట్లా కండలు తిరిగి ఉండాలి. లైక్ అట్లా ఉంటే ట్రాన్స్ని రిప్రజెంట్ చేసే విధానం మార్చుకుంటున్నారు. ట్రాన్స్ ఎలా ఉండాలని ఎవరు చెప్పారు మీకు? ఎందుకు మస్క్లైన్ ట్రాన్స్ని ఎందుకు చూపిస్తున్నావు? నువ్వు ఫీమేల్గా ఉన్నావు, నువ్వు ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తే మళ్ళీ మేము యాడ్ చేయాలి షీ ఈజ్ ద ట్రాన్స్ పర్సన్ అనేది డైలాగ్స్ యాడ్. ఓకే, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కొంచెం బాధ అనిపించింది, లైక్ నాకు ఈ క్యారెక్టర్ మిస్ అయింది అని బాధ అనిపించింది. తర్వాత ఫోన్లే నేను కంప్లీట్గా అమ్మాయిగా ఉన్నానన్నారు, ఫెమినైన్గా ఉన్నానన్నారు, కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి తర్వాత నేను అమ్మాయి క్యారెక్టర్ చేసుకోవచ్చు, అమ్మాయిలాగా ఉన్నాను కాబట్టి అనుకున్నా. సో ఫీమేల్ మూవీస్ కోసం ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మెనీ పీపుల్ బాగా చేస్తావు, నువ్వు అమ్మాయిలాగా ఉన్నావు, బట్ నువ్వు ట్రాన్స్ కాబట్టి ఈ క్యారెక్టర్ నువ్వు చేయలేవు. వాట్ ఈస్ దిస్ అంటే అమ్మాయి క్యారెక్టర్ చేయడానికి బికాస్ నా జెండర్ అడ్డు వస్తుంది, ట్రాన్స్ క్యారెక్టర్ చేయడానికి నా ఫెమినిటీ అడ్డు వస్తుంది, మరి నేనేం చేయాలి? ఇంట్లో కూర్చొని చెక్క భజన చేసుకోవాలి. వాట్ ఈస్ దిస్ అంటే మెనీ మేల్స్, బయలాజికల్ మేల్ పర్సన్స్ ట్రాన్స్ క్యారెక్టర్స్ చేయట్లేదా? ఎంతమంది హీరోలు, పెద్ద పెద్ద హీరోలు ఎంతమంది చేస్తారు ట్రాన్స్ క్యారెక్టర్స్? ఫీమేల్స్, బయలాజికల్ ఫీమేల్స్ ట్రాన్స్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మీరందరూ అమ్మాయిలు అబ్బాయిలు ట్రాన్స్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు వై నాట్ నేను ఎందుకు అమ్మాయి క్యారెక్టర్ చేయకూడదు? అంటే మీరు నాకు ఆపర్చునిటీస్ ఇవ్వటానికి పనికిరాము, బట్ మా ఆపర్చునిటీస్ కూడా మీరు లాగేసుకుంటున్నారు, దొబ్బేస్తున్నారు అని అది కొంచెం బాధ అనిపిస్తుంది సమ్టైమ్స్. నేను బ్లేమ్ చేయట్లేదు. వాళ్ళు సూటబుల్ అయ్యారు, హీరోస్ మేము చేయాలనుకున్నారు, వాళ్ళు చేసుకోండి, బట్ మాకు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఐ లుక్ లైక్ గర్ల్ అయినప్పుడు నాకు అమ్మాయి క్యారెక్టర్ ఇవ్వండి, నాకు ట్రాన్స్ క్యారెక్టర్ ఇవ్వండి. నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? మా క్యారెక్టర్స్ని మీరు యూజ్ చేసుకొని మీరు చేస్తున్నప్పుడు మాకెందుకు ఆపర్చునిటీస్ ఇవ్వరు? మేము ఏం చేయాలి? ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? ఈక్వాలిటీ వస్తుంది, అందరూ సమానత్వమే, ట్రాన్స్ వాళ్ళు కూడా రెస్పెక్టబుల్గా బ్రతకాలి, ఆపర్చునిటీస్ కావాలి అని స్టేజ్లకి చెప్పడం కాదు, ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఝాన్సీ మ్యామ్ షీ ఈజ్ ద రియల్ ఎగ్జాంపుల్. చెప్పింది చేస్తానికి ట్రాన్స్ క్యారెక్టర్ ఉంటే ట్రాన్సే చేయాలి. ఆమె కాంట్రాక్ట్లో మెనీ పీపుల్ దే కెన్ డూ, బట్ ఇది ట్రాన్స్ క్యారెక్టరు, రియల్ ట్రాన్స్కే ఇవ్వాలని మమ్మల్ని చూస్ చేసుకుని నన్ను పిలిచి నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. ఆ థాట్ అనేది అందరిలో రావాలి, ఆ మార్పు అందరిలో రావాలి. అప్పుడు మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తాయి, మేము కూడా గౌరవంగా బ్రతకం. సొసైటీలో చాలామంది ప్రశ్నిస్తారు, మీరు ఎందుకు జాబ్ చేసుకోరు, మీరు ఎందుకు పని చేసుకోరు, మీరు ఎందుకు భిక్షాటం చేస్తున్నారు, మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఎక్కడ ఏం చేయాలి? మాకు మీరు ఆపర్చునిటీస్ ఇవ్వరు, మావి కూడా మీరు లాగేసుకుంటున్నారు. మరి మేము ఏం చేసి బ్రతకాలి, ఏం చేసి తినాలి? ఆ క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. ఇది మాత్రం కొంచెం బాధాకరమైన విషయమే. ఈవెన్ ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ సంపాదించుకోవటం, ఆపర్చునిటీస్ కోసం కూడా నేను చాలా కష్టపడుతున్నాను కంపేరిటివ్ టు అదర్ లాంగ్వేజెస్లో. లైక్ కన్నడలో మమ్ముట్టి గారితో హీరోయిన్గా చేసింది ట్రాన్స్జెండర్ అంజలి అమీర్, షీ ఈజ్ మై ఫ్రెండ్. నమిత మారుముత్తి అని తమిళ్లో, షీ ఈజ్ డూయింగ్ మెనీ క్యారెక్టర్స్. తెలుగులో ఐఎమ్ గోయింగ్ ఆడిషన్స్, ఐఎమ్ గోయింగ్ దేర్, ఐఎమ్ గోయింగ్ హియర్, బట్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఈక్వల్ క్యారెక్టర్స్. తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అనే ఒక బాధ ఉంది. ఎందుకంటే వేరే లాంగ్వేజెస్ వాళ్ళని తెచ్చుకొని ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ మన తెలుగు వాళ్ళని చేయరు. మరి వేరే లాంగ్వేజెస్లో మనం వెళ్ళినప్పుడు దే ఆర్ నాట్ గివింగ్ ఆపర్చునిటీస్, మనకు అనుకున్నంతగా ఇవ్వట్లేదు. మరి తెలుగు వాళ్ళు ఏమైపోవాలి? మీరు వేరే లాంగ్వేజ్, నాట్ ఓన్లీ ట్రాన్సే కాదు, ఫీమేల్ మేల్స్ కూడా యూ కెన్ సీ తెలుగు వాళ్ళు ఆడిషన్స్కి వచ్చి క్యారెక్టర్స్ లేక ఆఫీసుల చుట్టూ తిరిగి తల్లిదండ్రులను ఎదిరించి ఇండస్ట్రీకి వచ్చి ఆపర్చునిటీస్ దొరక్క మరీ బాధతో సూసైడ్స్ చేసుకొని చనిపోతున్నారు, వెళ్ళిపోయి కూలి పనులు చేసుకొని బతుకుతున్నారు, లేకపోతే తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకొని అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్నారు, వాళ్ళ డ్రీమ్స్ని చంపుకొని. ఎక్కడికి వెళ్తారు? తెలుగు వాళ్ళు ఆపర్చునిటీస్ ఇవ్వరు, వేరే వాళ్ళు ఇవ్వరు. మీరు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయరు, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇది ఇండస్ట్రీ ఎప్పుడు మారుతుందో మరి వెయిట్ అండ్ సీ చూడాలి.
ఝాన్సీ అక్క అని అన్నారు కాబట్టి మీరు ఆ ప్లే గురించి చెప్పాలి. ఆ ప్లే నిజంగా అసలు పెక్యులియర్ టాపిక్, అది టచ్ చేయాలంటే కూడా జనాలు ఆలోచిస్తారు. అట్లాంటి టాపిక్ మీద మీరు ఒక ప్లే చేసి, థియేటర్ ప్లే, అది కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ మీ ముందు కూర్చున్నారు. వాళ్ళు లెజెండరీ ఆర్టిస్టులు, ఇంకా వర్సటైల్, వాళ్ళు ముట్టుకోవడానికి లేదు కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అండ్ అంటే ఆ థీమ్కి బ్యాక్గ్రౌండ్గా ఉన్న స్టోరీ ఏమైనా ఉంటుంది, షేర్ చేయండి. డెఫినెట్లీ అండి. ఝాన్సీ అక్క షీఈ్ ఎ మల్టీ టాలెంటెడ్. మీ అందరికీ తెలియని వ్యక్తి కాదు. యాంకర్గా, యాక్టర్గా ఆమె న్యాచురల్ ఆర్టిస్ట్, చాలా బాగా చేస్తారు. ఆర్టిస్ట్తో పాటుగా మాకు ట్రైన్ చేస్తున్నప్పుడు, మేము వర్క్షాప్స్కి వెళ్ళినప్పుడు, రిహార్సల్స్కి వెళ్ళినప్పుడు షీ యూస్ టు ఎవ్రీ క్యారెక్టర్లో తను దూరిపోయేవాళ్ళు. ప్రతి క్యారెక్టర్లోకి వచ్చి నువ్వు ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఇలా చేయాలి, నువ్వు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇలా కాదు ఈ స్టెప్ వేయాలి, ఇలా అనాలి, ఇలా అనాలి. లైక్ షీఈస్ ద వండర్ఫుల్ పర్సన్. తను బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అంటే ఎవ్రీథింగ్ ఆ షో అంత సక్సెస్ అయ్యింది, అంత వెళ్ళిందంటే షీఈస్ ద వన్ మ్యాన్ ఆర్మీ. మేమందరము పార్ట్ అందులో, బట్ షీఈస్ ద వన్ మ్యాన్ ఆర్మీ. మ్యామ్కి కొంతమంది సపోర్టర్స్ ఉన్నారు, బట్ షీఈస్ ద గ్రేట్. షీ డిడ్ గ్రేట్. అల్టిమేట్గా చాలా బాగా సక్సెస్ చేశారు. అది ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆమె అలా తీసుకోవటానికి ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ మెసేజ్ అండి. ఎందుకంటే అబ్బాయిలకి ఉన్న పార్ట్స్, అమ్మాయిలకి పార్ట్స్ ఉన్నాయి. ప్రైవేట్ పార్ట్స్ అయినా, ఆర్గాన్స్ అయినా కూడా అన్నీ దేవుడిచ్చిన పార్ట్స్. మన బాడీ మన ఇష్టం. బట్ అమ్మాయిలు ఏంటంటే సిగ్గుపడిపోతారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉందని డాక్టర్స్ చూపించుకోవడానికి కూడా సిగ్గుపడతారు. మోస్ట్లీ ఉమెన్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఉమెన్స్ ఫేస్ చేసే డిసీజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఏమవుతుంది? నువ్వు టెస్ట్ చేసుకోవాలి, డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకొని నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతావు. స్టార్టింగ్లో ఉంటే నొప్పి వచ్చింది, ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి, ఎక్స్రే తీయించుకోవడానికి సిగ్గుపడిపోతున్నారు. ఇది ప్రైవేట్ పార్ట్. మనం అమ్మాయిలము, మనం కప్పుకొని ఉండాలి, మనం ఇప్పకూడదు, బయట జారకూడదు, ఎవరికి కనిపించకూడదు అన్నట్టుగా ఒక అపోహలో మనం బతుకుతున్నాం. అట్లానే ఉండాలి. బట్ అట్లీస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకునే స్వేచ్ఛ మనకుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మన మీదే ఉంది. మీరు సిగ్గు కోసమో, భయపడో, బాధతోనో దాచుకుంటే ఏమవుతుంది? ప్రాణాలు పోతున్నాయి. మెనీ ఉమెన్స్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది వన్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్. పాతకాలం నాటి అమ్మమ్మలు, నానమ్మలు వచ్చేసి ఇట్లా ఉండాలి, నిండుగా కప్పుకొని పోవాలి, బట్టలు ఎక్స్పోజ్ చేసుకోకూడదు, ఆఫీస్కి చుడిదార్ వేసుకోవాలి, చున్నీలు వేసుకొని పోవాలి అనే ఒక చాదస్తం ఉండే వాళ్ళు ఉంటారు. అలా కాదు. కొంతమంది బ్రెస్ట్ పెద్దగా ఉంటే బాధపడతారు, మనకు చిన్నగా ఉంటే లేదని బాధపడతారు. బ్రెస్ట్ లేకపోతే పెళ్ళిళ్ళు కూడా కాదు, ఆ అమ్మాయికి లేదు నేను పెళ్లి చేసుకుని అంటారు. ఎందుకు అసలు? దేవుడు ఇచ్చింది అది, మీరు ఎలా మార్చుతుంది? ఇప్పుడు బ్రెస్ట్ లేని వాళ్ళు సిస్జెండర్ ఫీమేల్ కూడా బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీస్ చేయించుకోవటం, ఫెయిల్ అయి చనిపోవటం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం. బ్రెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళు రిడక్షన్ సర్జరీ చేయించుకోవటం, తగ్గించుకోవటం, తర్వాత కాంప్లికేషన్స్ ఫేస్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలా ఏమి చేసుకోవద్దు. వాట్ ఎవర్ యూ హ్యావ్ యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ లైఫ్. నీకు ఏది ఉందో దాంతో నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు సాటిస్ఫై చేయి. దేవుడు ఇచ్చింది నీకు, నువ్వు బాధపడాలి. ఎక్కువ ఉందని బాధపడద్దు, తక్కువ ఉందని బాధపడద్దు, వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు అని అక్కర్లేదు. మనకేముందో దాంతో తృప్తి పడాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి. సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. అది బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మీ హెల్త్ విషయంలో బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మీకు డాక్టర్స్ చూపించుకోవడానికి సిగ్గుపడద్దు, ఒకరి కోసం ఆలోచించుకోవద్దు, మనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలనేది బ్యూటిఫుల్ బోల్డ్ కన్వర్జేషన్. మీరు దాని కింద టైటిల్ కూడా ఉంటుంది, ఏ డిస్కషన్ బిట్వీన్ బ్రాండ్ బ్రీఫ్. అన్ని రకాల స్టీరియో టైప్స్ని బ్రేక్ చేసేసింది. అసలు బాయ్స్గా ఉండి వాళ్ళకి కొంచెం బ్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎట్లా చూస్తున్నారు సొసైటీ, ఇది ఎవ్వరు టచ్ చేయలేరు. చాలామంది మగవాళ్ళు చెప్పుకోలేని ఆవేదన ఇది. సో ఇవన్నీ టచ్ చేశారు. చాలా బ్యూటిఫుల్. ఇంకో అబ్బాయిలకు కూడా అండి, కొంతమందికి ఏముంటుంది, బాడీలో ఉన్నటువంటి చేంజెస్ వల్ల కొంతమందికి బ్రెస్ట్ ఉంటుంది అబ్బాయిలకు కూడా. దానికి మిగతా బాయ్స్ ఏడిపించటం, నువ్వు అబ్బాయి కాదురా అమ్మాయివి అనటం, అబ్బాయిలనే అలాంటి వాళ్ళు కూడా చాలా బాధపడటం, నిరుత్సాహపడటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్ని ఎవ్రీథింగ్ టచ్ అనమాట. ఐ లవ్డ్ ఇట్. చాలా మందికి నచ్చుతుంది. మీరు వచ్చారు మా షోకి. థ్యాంక్ యూ.
ఆ ఛాన్స్ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. లేకపోతే నేను ఒక బ్యూటిఫుల్ ప్లేని మిస్ Yes. అండ్ చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చినాయి. రైటర్స్ కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అదొక డిస్కషన్కి ఓపెన్ చేసింది, ఒక ఓపెన్ స్పేస్ ఇచ్చింది లిటరల్గా చెప్పాలంటే. తర్వాత ఇవన్నీ కూడా మీరు మంచిగా ఇట్లా టక్ 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 ఒక్కొక్క ఫ్రేమ్ని మీ లైఫ్లో వేసేస్తున్నారు కదా. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీ లైఫే ఒక బుక్గా వస్తుందని? ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు. ఒకసారి నన్ను ఫెలిషియేట్ చేయడానికి లైక్ కరోనా టైంలో నేను చేసిన సర్వీసెస్కి కొన్ని ఎన్జిఓస్ త్రూ నేను సర్వీసెస్ చాలా చేస్తాను. విత్ ఇన్ ద కమ్యూనిటీ మా విలేజెస్లో సర్వీస్ చేశాను. నా సర్వీస్ని గుర్తించి వాళ్ళు నన్ను శ్రీ కళావేదిక ద్వారా ఫెలిషియేట్ చేసి నాకు అవార్డు ఇవ్వడానికి పిలిచారు. అప్పుడు నన్ను ప్రసంగం చెప్పమన్నప్పుడు నాది జస్ట్ లిటిల్ బిట్ చెప్పాను, ఒక 5 minutes మాట్లాడాను. ఆయన ఇన్స్పైర్ అయ్యి పర్సనల్గా నాకు ఫోన్ చేసి నా లైఫ్ జర్నీ మొత్తం గూగుల్లో యూట్యూబ్లో చెక్ చేసి తర్వాత నన్ను అడిగి తెలుసుకున్నారు వాట్ ఈజ్ వాట్ అంటే ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి. వాట్ ఏ గ్రేట్ జర్నీ హర్షిని, నిరుపేద కుటుంబంలో పుట్టి దళిత కుటుంబంలో పుట్టి నువ్వు ఈ స్టేజ్కి అమ్మ నాన్న ఎవరు సపోర్ట్ లేకుండా సింగిల్గా ఇంతవరకు వచ్చావంటే గ్రేట్ జర్నీ. నీ జర్నీని ఇలా వృధాగా పోకూడదు. మెనీ పీపుల్కి ఎంతోమందికి నీ జర్నీ ఆదర్శంగా ఉండాలి. సొసైటీలో ఎంతోమందికి అపోహ కూడా ఉంది, ట్రాన్స్జెండర్స్ అనగా ఏంటి, అబ్బాయిల నుండి అమ్మాయిగా మారిపోతారు, లేకపోతే కోరికల వల్ల ఇలాంటివి ఉన్నాయి. బట్ వాట్ ఈజ్ ట్రాన్స్జెండర్, చిన్నప్పటి నుండి ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఎలాంటి లైక్ డిస్క్రిమినేషన్స్ ఉంటాయి, ఎలాంటి మార్పులు వస్తాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా బుక్ రాశారు. నేను రాయాలి, జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి, నీ లైఫ్ జర్నీ చూసి కొంతమంది లైఫ్ అన్నా మారాలి. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. కాదు, నువ్వు ఫేస్ చేసిన బ్యాటిల్స్ తెలిస్తే వాళ్ళల్లో ఒకళ్ళ ప్రాణం బ్రతికినా కూడా వీఆర్ హ్యాపీ. నీ జర్నీ చూసి నీ జర్నీని అలా నేను సొసైటీకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి బుక్ రాశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బుక్ నేమ్ ఇస్ అతడు ఆమె. అది కంప్లీట్ అయిపోయింది, ప్రింటింగ్ కూడా అయిపోయింది. గోదావరి దినపత్రికలో సీరియల్గా వచ్చిందనమాట. దానికోసమే దాన్ని హోల్డ్ చేశారు. సీరియల్కి కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఎవ్రీడే పీపుల్ యూస్ టు ఆస్క్ సార్ని, సార్ ఆమెను కలవాలి, ఆమెను చూడాలి, వాట్ ఈజ్ జర్నీ సార్, నెక్స్ట్ టైం రేపేం జరుగుతుంది చెప్పండి సార్ అని ఫోన్ చేసేవాళ్ళంట. సార్ నాకు ఫోన్ చేసి అమ్మ జనాలు ఎంత రెస్పాన్స్ వస్తుంది నీ సీరియల్కి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో బుక్ అనేది త్వరలో రిలీజ్ కాబోతుంది. మేబీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుందేమో అని అనుకుంటున్నా. రిలీజ్ అయితే పబ్లిష్ ఎక్కడ వస్తుంది అనేది కూడా చెప్తాను. సో నేను కూడా నీకొక కాపీ ఇస్తాను ఖచ్చితంగా. తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఒక చిన్న పల్లెటూరు, ఏం చదువురాని అమ్మ నాన్న, అసలు వాళ్ళకి థర్డ్ జెండర్ ఉంటుంది అనే విషయం కూడా తెలుసో లేదో తెలియదు. మరి అట్లాంటి అమాయకమైన పేరెంట్స్ నుంచి, అట్లాంటి ఫ్యామిలీ నుంచి, కన్జర్వేటివ్ ఫ్యామిలీ, మళ్ళీ దళిత్ ఫ్యామిలీ, వాళ్ళకు ఉండే ఇష్యూస్ వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి. అట్లాంటి మూమెంట్లో ఇప్పుడు మీరు లేదు నేను అబ్బాయిని కాదు, నా బాడీలో ఏదో ఉంది చేంజ్ అని అట్లా రికగ్నైజ్ చేసుకున్నప్పుడు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఇదంతా జర్నీలో మీ మమ్మీ చాలా ఎమోషనల్గా మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు కదా. సో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న ప్రతిసారి మీ మమ్మీకి ఎలాంటి ఇష్యూస్ వచ్చేవి, ఆమె ఎట్లా ఫైట్ చేసింది? ఆమె కూడా ఫైట్ చేసింది కదా మీ జర్నీ మొత్తంలో, ఆమె బ్యాటిల్ ఎట్లా సాగింది? సో పిల్లలు నన్ను ఏడిపించినప్పుడు మమ్మీ వచ్చి వాళ్ళతో ఫైట్ చేసేవాళ్ళు. లైక్ మీరెవరు నా బిడ్డని అనటానికి. లైక్ 7th class నుండి నాకు ఇది స్టార్ట్ అయిపోయింది. పిల్లలు ఏడిపించడం, నువ్వు అబ్బాయివి కాదు అమ్మాయివి కాదు, నువ్వు మా పక్కన కూర్చోవద్దు, నీ కిందే పాట ఉంటుంది, లైక్ ఇలాంటివి. మై మదర్ యూస్ టు ఫైట్ విత్ దెమ్. మీరెవరు నా బిడ్డని అనటానికి, ఊరుకోనని వాళ్ళ ఫ్యామిలీస్తో గొడవ చేయడం, మెనీ టైమ్స్ హ్యాపెన్స్. సో దాని తర్వాత ఏమవుతుందంటే ఈవెన్ మా రిలేటివ్స్ కూడా బుల్లింగ్ చేయటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరెవరు నా బిడ్డని అనడానికి, మీరు ఎవరితో సంబంధం లేదని అందరితో ఫైట్ చేస్తుంది. ఈవెన్ మా ఫాదరు నన్ను చదివించొద్దని మెనీ టైమ్స్ అన్నప్పుడు మా నాన్నని కూడా ఎదిరించింది. లైక్ ఎవరో కాదు నేను చదివిస్తాను, చదువు లేకపోతే ఫ్యూచర్ లేదు అంటే. డాడీ ఏంటంటే మనది పురుషాధిపత్యం, పేట్యాట్కి మనం సొసైటీలో బ్రతుకుతున్నాం ఇప్పటికీ కూడా. మగవాడి బయటికి వెళ్తే పరువు పోతుంది, వాళ్ళు ఇలా అదే అనుకుంటారనే సొసైటీలో ఉన్నాము. ఐ డోంట్ బ్లేమ్, మా నాన్నని కూడా నేను బ్లేమ్ చేయను. సొసైటీ అట్మాస్ఫియర్ అలా ఉండేది. నాలెడ్జ్ లేక, అవేర్నెస్ లేక, సెన్సిటైజేషన్ లేక
వాట్ ఈస్ ట్రాన్స్జెండర్ అంటే ఏంటో తెలియక మీరు అన్నట్లుగా అలా ఉండేదన్నమాట. నా వల్ల పరువు పోతుంది, స్కూల్కి కాలేజీకి పంపించొద్దని నాన్న అన్నప్పుడు మా నాన్నతో కూడా ఫైట్ చేసిందమ్మ. షీఈస్ ద వారియర్, ఎక్కడ ప్రతి చోట ఫైట్ చేసింది. ఫైనాన్షియల్గా మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు చదువు ఆపేపియాలి, పొలం పనులకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు కూడా నేను సండే కూడా పనికి వెళ్తాను, కానీ నన్ను మా మమ్మీ సండే కూడా పనికి వెళ్ళేవాళ్ళు. వీక్లీ 1 డే హాఫ్ ఉండేది, ఆ 1 డే కూడా పనికి వెళ్ళేవాళ్ళు, కానీ నన్ను స్కూల్కి పంపించేది. బట్ ఐ యూస్ టు గో. నా చైల్డ్హుడ్లో నేను అమ్మతో పాటు కలిపి పొలం పనులకి వెళ్ళేదాన్ని. లైక్ సమ్మర్ హాలిడేస్లో, సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు వచ్చినప్పుడు, సమ్ టైమ్స్ వీకెండ్స్లో కూడా అమ్మతో పాటు. నేను ఇప్పుడు అనుకుంటారు అశ్విని ఇంత స్టైల్గా ఉంది, మిస్ వరల్డ్కి వెళ్ళింది, ఈమెకి ఏమైనా పండు వచ్చి ఇంత స్టైల్గా ఉంటుంది, చాలా నాజుగ్గా ఉంటుంది అనుకుంటారు, కానీ చిన్నప్పటి నుండి చాలా హార్డ్ వర్క్ చేశాను. లైక్ పొలంలో నాట్లు వేయడానికి వెళ్ళాను, కలుపులు తీయడానికి వెళ్ళాను, కోతలు కోయటానికి వెళ్ళాను, నూర్చడానికి వెళ్ళాను, పత్తి తీసాను, మిర్చి కోయటానికి వెళ్ళాను. మెనీ థింగ్స్ నేను చాలా పనులు చేశాను చిన్నప్పుడు అమ్మ నాన్నతో. ఎందుకంటే మా సిచ్యువేషన్ అది. మేము చిన్న రూమ్లో ఉండేవాళ్ళం, అలుక్కుని ఉండే ఇల్లు, పొలం పనికి వెళ్తేనే తిండి. మాకు అంత పేద కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను మా అక్క వాళ్ళు పొలం పనికి వెళ్ళేవాళ్ళు, అమ్మ నాన్నతో పాటుగా నేను వెళ్ళేదాన్ని, అట్లా చేసుకుంటూ వచ్చాము. సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ నా కోసం నాట్ ఓన్లీ నా కోసమే కదా, మా అందరి కోసమే మా అమ్మ చనిపోయిందేమో, తన ప్రాణాలని సాక్రిఫైస్ చేసిందేమో అనే ఒక బాధ మాత్రం ఇప్పుడు వెంటాడుతుంది. ఎందుకంటే మా మదర్కి మా తమ్ముడు పుట్టినప్పుడు హార్ట్ బైపాస్ సర్జరీ అయింది చిన్నప్పుడు. అంటే మేము 5 years 6 years ఏజ్లో ఉన్నప్పుడు, మేము 5-6 years ఏజ్లో ఉన్నప్పుడు మా అమ్మకి హార్ట్ బైపాస్ సర్జరీ. హార్ట్ బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎంత రెస్ట్లో ఉండాలి, హార్డ్ వర్క్ చేయకూడదు, బరువులు మోయకూడదు. షీ నీడ్ టు టేక్ రెస్ట్. బట్ మై మదర్ యూస్ టు డూ ఎవ్రీథింగ్. అంటే చాలా బరువులు మోసేవాళ్ళు, ఒడ్లు బస్తాలు మోసేవాళ్ళు, బియ్యం బస్తాలు మోసేవాళ్ళు, గడ్డి మోపులు మోసేవాళ్ళు. ఇవన్నీ బరువులు మోసి తన ప్రాణాల మీదకి వచ్చేస్తుంది. లైక్ మమ్మల్ని చదివించడం కోసం, అక్కలకి పెళ్ళిళ్ళు చేయడం కోసం మా అమ్మ తన ప్రాణాలని సాక్రిఫైస్ చేసింది అనే ఒక బాధ వెంటాడుతుంది. కదా. ఒకవేళ అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే అమ్మ మా కోసం అంత కష్టపడి పొలం పనులు చేయకుండా రెస్ట్ తీసుకుని ఉంటే బ్రతికే వాళ్ళేమో. కదా. అది ఆ బాధ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే రెస్ట్ లేకుండా హార్ట్ బైపాస్ సర్జరీ అయినటువంటి మనిషి మమ్మల్ని చదివించడం కోసం, మా ఫ్యూచరు నిలబెట్టడం కోసం తన ప్రాణాలని సాక్రిఫైస్ చేసి, హార్డ్ వర్క్ చేసి తన ప్రాణాలని తెగించింది అనే బాధ ఎప్పుడు వెంటాడుతుంది. షీ ఈజ్ ద పర్సన్ అండి. తల్లి మాత్రమే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడే మనిషి ఎవరన్నా భూమి మీద ఉన్నారంటే దట్ ఈజ్ ఓన్లీ మదర్. మీ జర్నీ చాలా కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో పాటు ఎమోషనల్గా కూడా చేసింది. నేను ఇంకా కదిలించదలుచుకోలేదు, ఎందుకంటే సూన్ మీరు ఇంకా ఫీమేల్ డైరెక్ట్గా ఇంకా సిస్జెండర్ వాళ్ళతో కూడా మీరు కాంపీట్ అవుతారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అప్పుడు మళ్ళీ సక్సెస్ అయినప్పుడు మళ్ళీ వచ్చి చాలా విషయాలు మాట్లాడతా. అప్పటికి మీ బుక్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని చదివి కూడా నేను దాని గురించి కూడా మాట్లాడతా. ఇంటర్వ్యూలో కంటే నాకు తెలిసి బుక్లోనే మీ లైఫ్ సీన్స్ అన్నీ చాలా స్లైజ్ ఆఫ్ లైఫ్ ఎక్కువ తెలుస్తుంది కదా, అప్పుడు చాలా మాట్లాడుకుందాం. అండ్ మమ్మల్ని ఇట్లనే ఇన్స్పైర్ చేస్తూ ఉండండి అక్క. నెక్స్ట్ టైం ఇంకా కాన్ఫిడెన్స్తో వస్తే నేను ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ. ఎందుకంటే యు ఆర్ ద వారియర్. నువ్వు కూడా ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈ యాంకరింగ్ స్టైల్ ఇదంతా కూడా నాకు చాలా ఇష్టం. నువ్వు అన్నట్టుగానే మళ్ళీ నేను ఫీమేల్స్తో పాటుగా మిస్ యూనివర్స్కి వెళ్ళాలని కోరిక. హోప్ఫుల్లీ వెళ్తానేమో. అట్ ద సేమ్ టైం మిస్ ట్రాన్స్ వరల్డ్ ఉంటుంది, దానికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. విల్ సీ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ అక్క.